శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మోక్షము దేనికి? ఆత్మక లేకపోతే శరీరానిక? ఆత్మకి జనన మరణాలు లేవు కాబట్టి మోక్షం అనే పరిస్థితి రాదు. శరీరము అయితే మరణం అనంతరం కాలిపోతుంది. శరీరం మళ్ళీ తిరిగి రాదు కాబట్టి దానినే మోక్షం అంటారా? ఇదండి వీరి సందేహం. మోక్షం అనేది దేనికి? శరీరానిక, ఆత్మక? మోక్షము అనేది ఒక స్థితి. ఇప్పుడు శరీరానిక, ఆత్మక అంటే అసలు మోక్షం అంటేనే ఆత్మస్థితి అని అర్థం. యథాతథంగా ఆత్మశక్తి యొక్క స్థితి అర్థమైతే అటువంటి అర్థమైన స్థితిని, అటువంటి అనుభవం కలిగిన స్థితిని ఎవరైతే నాకు ఆత్మశక్తి యొక్క సంపూర్ణత, ఏకత్వము, అనంతత్వము, సర్వవ్యాపకత్వము అది అనుభవం అయిందో, అది అర్థమైంది అని భావిస్తారో, ఎవరికి సంపూర్ణంగా అర్థమవుతుందో వాళ్ళ స్థితి పేరు మోక్షము. ఇప్పుడు వాళ్ళు మోక్ష స్థితిని పొందారు అంటే ఈ వాడుక భాషలో మనం పొందారు, లభించింది ఇలా చెప్పుకుంటాం. కానీ యాక్చువల్గా అదొక స్థితి. ఏంటి ఆ స్థితి? ఆత్మస్థితే ఆల్రెడీ. అది ఆత్మస్థితికి భిన్నమైన స్థితి ఏం కాదు. అయితే ఆత్మశక్తి తెలియనంతసేపు నేను శరీరము అనుకుంటూ జీవిస్తున్నాము కనుక ఎవరు నేనంటే శరీరం అంటున్నాం. శరీరం నేనన్నప్పుడు ఏమవుతుంది? ఈ శరీరం నేనన్న పరిమిత భావాలు ఏర్పడుతున్నాయి. ఈ శారీరక అవసరాల కోసం అనేకం ప్రయత్నించి తెచ్చుకోవాల్సి వస్తుంది. అలా ప్రయత్నించేటప్పుడు ప్రతి మనిషికి సాటి మనుషులతోనే అవసరాలు ఏర్పడుతున్నాయి. ఆ సాటి అవసరాల మనుషుల నుంచి అవసరాల కొరకు పొందే నిమిత్తం ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. ఆ మనుషులు కూడా మనలాంటి వాళ్లే కాబట్టి వాళ్ళు కూడా పొందే ప్రయత్నంలోనే ఉన్నారు. కాబట్టి అందరూ అవసరమైన వాళ్ళు, అందరూ కావలసిన వాళ్ళు, అందరూ పొందేవాళ్లే. అయితే అసలు ఇచ్చేవాళ్ళు ఎవరో అంటే ఇప్పుడు మానవ వ్యవస్థ ఇచ్చిపుచ్చుకునేటువంటి దాంట్లో కలిసి ఉంటుంది. ఇచ్చేది మనుషులే, పుచ్చుకునేది మనుషులే. ఇవ్వాల్సింది మనుషులే, పుచ్చుకోవాల్సింది మనుషులే. మనుషులకే మనుషులతో సంబంధ బాంధవ్యాలు. కాబట్టి నా నుంచి నువ్వు పుచ్చుకో, నీకేం కావాలో, నీ నుంచి నాకేం కావాలో. ఇది మనుషుల మధ్య ఉన్న ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థని అంటే ఇది శారీరక సంపర్కం, అంటే శారీరక సంబంధాలతో సహా స్త్రీ పురుష ఆకర్షణ వీళ్ళిద్దరికీ ఒకరితో ఒకరు కలిసి ఉండేలా సృష్టి నిర్మాణం చేసింది. ఒకరి మీద ఒకరు ఆధారపడి ఒకరితో ఒకరు కలిసి ఉండి ఒకరికొకరు సహకరించుకుంటేనే కోరిక తీరుతుంది. కోరిక ఇద్దరికీ ఉంటుంది. ఈ కోరిక ఎలా ఉందో మొత్తం జీవితంలో అన్ని అవసరాలు మనుషులతో అలాగే ఉన్నాయి. ఎవరో ఒకళ్ళు మొత్తం ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఏదో ఒక పని చేస్తూ ఉంటే దాని నుంచి అనేకం సృష్టించబడతాయి. తినే ఆహార పదార్థాలు కావచ్చు, వాడుకునే వస్తువులు కావచ్చు, కట్టుకునే ఇళ్ళు కావచ్చు, ధరించే బట్టలు కావచ్చు, అలా మొత్తం ఒక మనిషికి అవసరమైనటువంటి సమస్తము మనుషుల నుంచే ఉత్పత్తి చేయబడతాయి. అలా ఇతర మనుషుల నుంచి మనకి కావలసినవి లభిస్తాయి. అలాగే మనం మన నుంచి ఇతర మనుషులకు ఇవ్వగలిగినవి ఇవ్వాలి. అంటే ఇచ్చేవాడు మనిషే, పుచ్చుకునేవాడు మనిషే. పుచ్చుకోకుండా జీవించడం కుదరదు. ఇది శరీర స్థితి. శరీరం ఎప్పుడూ పరిమితత్వంలోనే ఉంటుంది. అది అసలు అసత్యము కాదు, అది నిజమే. ఇదే శరీర స్థితి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే ఈ ఇచ్చిపుచ్చుకునే చోట్లలో ఇవ్వాలని అసలు ఎవరికీ ఉండదు. జాగ్రత్తగా గమనించండి, వినండి అసలు విషయాన్ని. ఎవరికైనా సరే పుచ్చుకుందామని ఉంటుంది. ఎందుకని? నాకు అవసరం. నేను గాలి పీల్చుకుంటున్నా, తిరిగి గాలి వదులుతున్నా. నేను వదిలే గాలి కార్బన్ డైఆక్సైడ్, అది నాకు పనికిరాని నా శరీరంలో వ్యర్థము. అంతే తప్ప ఎవరికో ఇవ్వాలని నేను వదలటల్లా. సరే, ఆ వ్యర్థాన్ని పీల్చుకొని బతికేటువంటి మొక్కలు ఉన్నాయి. అది నాకు సంబంధం లేదు అసలు.
నాకు ఇవ్వాలన్న ఉద్దేశమే లేదు అక్కడ. గాలి పీల్చుకోపోయినా బతకలేను, వదలపోయినా బతకలేను. ఇది నా జీవన విధానం. నాకు ఇవ్వాలన్న ఉద్దేశం ఏం లేదు. అలా పంచభూతాలను వాడుకుంటూ ఉంటాను, లేకపోతే నేను బ్రతకడమే కుదరదు. ప్రకృతి పరంగా, మనుషుల పరంగా వచ్చేటప్పటికి ఎదుట వ్యక్తికి ఏదో మేలు చేయాలి లేదా వాళ్ళకి ఏదో ఇవ్వాలని అసలు ఎవరికే అనిపించదు. కాకపోతే సమాజంలో ఉన్న వ్యావహారిక సచ్చరీత్యా ఇప్పుడు నాకు శారీరక కోరిక అనేది తీరాలి అంటే ఖచ్చితంగా ఒక స్త్రీని నేను తెచ్చుకోవాలి, స్త్రీ ఒక పురుషుడిని తెచ్చుకోవాలి. అదే వివాహ వ్యవస్థ. లేదా శారీరక కోరిక తీరే ఛాన్సే లేదు అసలు, అక్కడ తీరదు, ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిందే. అంటే ఏంటి, ఇలా పరస్పర ఆధారితం. అలాగే మొత్తం ప్రపంచం అంతా మనుషులు ఏదో ఒక పని చేసి వస్తువు ఉత్పత్తి తయారు చేస్తూ ఉండాలి. అప్పుడే మనుషులకు దొరుకుతాయి. మళ్ళీ ఆ దొరికేటప్పుడు కూడా మనుషుల నుంచి మనుషులకి ఎవరో షాపులు పెట్టాలి, మధ్యలో ఎవరో వాటిని అమ్మాలి, ఎవరో తీసుకురావాలి, అప్పుడు మనం పొందాలి. మరి పొందిన దానికి ప్రతిఫలం మరి ఎదుటివాడు అసలు ఎందుకు పండిస్తాడు, ఎందుకు ఉత్పత్తి చేస్తాడు, ఎందుకు కష్టపడతాడు, ఎందుకు ఇవన్నీ చేస్తాడు అంటే వాళ్ళ అవసరాల కోసం, తను బ్రతకటం కోసం. అంటే తప్పనిసరిగా బ్రతకటం కోసం తప్పనిసరి ప్రయత్నం చేస్తున్నాను తప్ప వృత్తి వ్యాపార ఉద్యోగాలు అనేదో ప్రయత్నాలు రియల్ గా చేయాలని ఎవరికి ఉండదు, ఎదుటి వాళ్ళకి ఇవ్వాలని ఎవరికి ఉండదు. నా అవసరానికి తీసుకొని బ్రతకాలనే ఉంటుంది. మీరు జంతువుల్ని గమనిస్తే, ఒక మానవ జాతిని వదిలేసి పశుపక్షాదులన్నింటినీ గమనిస్తే జంతు ప్రపంచంలో ఎక్కడా కూడా మనలాగా వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఇచ్చిపుచ్చుకోవటాలు లేవు. అక్కడ శారీరక కోరికలకి జంతువులు కూడా కలుస్తాయి అన్నీ, అంతే, అంతవరకు. మనలాగా వృత్తి వ్యాపార ఉద్యోగాలు డబ్బు మాధ్యమంగా పెట్టుకోవటం, ఆ డబ్బుతో అన్ని కొనుక్కోవటం, ఇచ్చి పుచ్చుకోవటం అనే వ్యవస్థ లేదు. అంటే ఒక సహజత్వంగా జీవిస్తున్నాయి అవి. ప్రపంచంలో ఏం దొరుకుతాయో, సృష్టిలో ఆల్రెడీ ఏమున్నాయో, ప్రకృతిలో ఏమి లభిస్తున్నాయో వాటిని పొంది జీవిస్తూ ఉంటాయి అంతే. ఇంకేదో దాచుకోవటం, తరతరాలకి దాయటం, అనంతంగా దాయటం, ఇలా జంతువులకి పాజిబిలిటీ లేదు. ఏదో ఉన్నంతలో అటు ప్రయత్నం చేసుకుంటాయి అంతే. కానీ సృష్టి సహజంగా జీవిస్తే, అంటే ప్రకృతికి సహజంగా జీవిస్తే కొత్తగా నిర్మించేదేం లేదు, కొత్తగా సృష్టించేదేం లేదు. ఆ సహజత్వంలో పోతా ఉంటాయి. ఇప్పుడు తేనెటీగలు ఉన్నాయి, మకరందం ఉంది, పువ్వుల్లో మకరందం ఉంది. ఆ మకరందంతో బతుకుతూ ఉంటాయి అంతే. దాన్నే స్టోర్ చేసుకుంటాయి, దొరకని కాలానికి ఉపయోగించుకోవడానికి తేనె చుట్లు పెట్టుకుంటాయి. అంటే ప్రకృతి సహజమైన జీవితంలోనే ప్రకృతికి తగ్గట్టుగా వాటి తెలివి ఉంది. అంటే ఏ కాలంలో పువ్వులు ఉండవు, మకరందం దొరకదు, ఆ కాలంలో బ్రతకడానికి స్టోర్ చేసుకోండి. అలా అన్ని జీవులు అంతే, పశుపక్షాదులన్నీ. ఒక మనిషి మాత్రం ధనాన్ని మీడియాగా పెట్టుకున్నాడు. మొత్తం మనిషి కూడా ఇంతే, జంతువుల వలన అవసరార్థం జీవిస్తున్నాడు. శరీర జీవితం అంతా ఇంత అవసరములు, కానీ ఎదుట వాళ్ళకి ఇవ్వాలని ఉండదు. ఇప్పుడు ఒక తేనెటీగ తేనెని తీసుకుంటున్నప్పుడు పువ్వుకి నేనేదో ఇవ్వాలని అది అసలు అనుకోదు, దాని తేనె తెచ్చుకుంది అంతే. సృష్టిలో ఉన్న జంతువులు పశుపక్షాదులు అన్నీ అంతే. ఒక్క శారీరక సంపర్కానికే రెండవ దాన్ని కలుస్తాయి. కానీ సృష్టిలోనే ఉన్న అద్భుతం ఏంటి అంటే, ఈ తేనెటీగలు ఒక పువ్వు మీద నుంచి ఇంకొక పువ్వు మీదకి, ఒక పువ్వు నుంచి ఇంకొక పువ్వు మీదకి వెళ్ళి వాడినప్పుడు ఆ పువ్వుల యొక్క పుప్పుడి రేణువులు, అంటే పువ్వు పైన ఉన్నటువంటి చిన్న చిన్న రేణువులు తేనెటీగలకు అంటుకొని అది ఒక పువ్వు ఇంకొక పువ్వు తండ్రి ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు మీదకి వెళ్ళినప్పుడు ఇవి వాటితో కలిసి అవి ఇంకో వాటితో కలిసి అలా పరపరాగ సంపర్కము అని జరుగుతుంది అని చిన్నప్పుడు సైన్స్ లో పాఠాలు చెబుతారు. అంటే అక్కడ కూడా ఒక సంపర్కం జరుగుతుంది మనుషులకు వల్ల, కానీ అది వేరుగా ఉందండి. కానీ అది ఉద్దేశపూర్వకంగా జరుగుతుంది కాదు, తేనెటీగ జీవితంలోనే ఉంది, అది దాని జీవితం జీవిస్తుంది. కానీ ఇక్కడ ఉద్దేశపూర్వకంగా మనిషి ఎదుటివాడికి ఇచ్చిపుచ్చుకోవాలి. నువ్వు ఒక వృత్తి చేసావు, ఆ వృత్తితో నువ్వు చేసినటువంటి వస్తువులు కానీ విషయాలు కానీ ఒక ధర పెట్టి ఎదుటి వాళ్ళకి అమ్ముతావు, దాంట్లో లాభం వేసుకుంటావు. నువ్వు బ్రతకడానికి అవసరమైన లాభాన్ని ఎదుటి వాళ్ళ నుంచి తీసుకుంటావు.
ఎదుటి వాళ్ళకి వస్తువుని ఇస్తావు. వ్యాపారం అంతే, వృత్తి అంతే, ఉద్యోగం అంతే. ఉద్యోగాలలో నువ్వు వెళ్ళి అక్కడ పనిచేస్తావు, ఆ సంస్థలోనో లేదా తత్సంబంధిత ఏదైనా సరే దాంట్లో పనిచేస్తావు. అంటే నీ కాలాన్ని, నీ టైంని, నీ తెలివిని, నీ ప్రజ్ఞని, నువ్వు చదువుకున్న విద్యని అక్కడ ఇంత టైం అని చెప్పి అక్కడ ఉపయోగిస్తావు. ఆ టైంకి వాల్యూగా డబ్బులు తెచ్చుకుంటావు. ఉద్యోగాలు ఉంటాయి, ఏదైనా చేయండి. అంటే ఇది ఎవరికి చేయాలని ఉండదు, సహజంగా ఎవరికి చేయాలని ఉండదు. ఇప్పుడు పుట్టిన కాడి నుంచి 25 ఏళ్ళు, కనీసం ఒక 20-25 ఏళ్ళు చదువుకుంటే తప్ప ఏదో ఒక ఉద్యోగానికి క్వాలిఫికేషన్ రాదు. అలా చదువుకున్న వాళ్ళకు కూడా చాలా మందికి ఉద్యోగాలు లేవు. కొంతమంది వ్యాపారాలు పెట్టుకుంటారు, కొంతమంది ఏదో వృత్తులు పెట్టుకుంటారు. ఎవరి ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు బ్రతకడానికి. కానీ రియల్గా ఆలోచిస్తే ఇవన్నీ తప్పనిసరిగా చేస్తున్న ప్రయత్నాలే తప్ప ప్రేమతోనో, సమాజం మీద ప్రేమతోనో, మనుషుల మీద ప్రేమతోనో, ఇతరులకు మేలు చేయాలనేటువంటి స్వభావంతోనో, ఏదో ఒకటి ప్రపంచానికి, సమాజంలో ఉన్న మనుషులకు మేలు జరగాలనేటువంటి సద్భావంతోనో, త్యాగభావంతోనో అలా చేస్తున్నది కాదు. కేవలం అవసరార్థం చేసుకుంటున్నాం వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు. అంటే ఇది ఎంత బాగా అర్థమైతే మోక్షం అంటే ఏంటో అంత బాగా అర్థమవుతుంది. మోక్షం అర్థం అవటమే స్థితి. మోక్షం ఆత్మకా శరీరానికి అన్నారు. ఆత్మయే మోక్షము. కానీ ఆత్మస్థితి మనకు తెలియదుగా. ఆత్మది కూడా స్థితే. ఆత్మ అనేది ఏదో ఒక వస్తువు, పదార్థం అక్కడేది లేదు, ఒక స్థితి. అనంత ఏకత్వ సర్వవ్యాపక మొత్తం వ్యాపించి ఉన్నటువంటి, సర్వము వ్యాపించి ఉన్నటువంటి అనంత ఏకత్వ సర్వవ్యాపక అభావస్థితి. అంటే అందులో భావాలే ఉండవు, ఆకాశంలాగా ఉందంటే ఒక నిశ్చల నిర్మల స్థితి. ఇది చెప్పుకుంటే అర్థమయ్యేది కాదు, పొందాలి దాన్ని. దానికి ఉదాహరణగా నిద్రాస్థితిని పోల్చి చూసుకోవచ్చు. ఎందుకంటే నిద్రాస్థితిలో నేననే భావన లేదు, అసలు నాకు సృష్టి గురించిన భావన లేదు, సృష్టి ఉందో లేదో నాకు తెలియదు, అసలు నేను లేను, నేను అనుకుంటున్నా నేనే లేను. ఎంతకంటే అద్భుతమే ఉంది. దీన్ని అర్థం చేసుకోకుండా వదిలేశాను తప్ప మన జీవితంలో ఒక పెద్ద అద్భుతం దేవుడు కనపడటమో, దేవతలు కనపడటమో, లేకపోతే మనకు పూనకాలు వచ్చి ఊగిపోవటమో, లేకపోతే ఎవరి చెవులోనో దేవుళ్ళు గుసగుసలాడుతున్నారంటమో, దైవ ప్రచారాల్లో, మత ప్రచారాల్లో మహిమలు, మాయలు, అద్భుతాలు ప్రకటించటమో, సభలు పెట్టి జబ్బులు తగ్గిపోయినాయి, డబ్బులు వచ్చేసినాయి, పెళ్లిళ్ళు అయిపోయినాయి, ఇలా మహిమలు ప్రకటించుకోవటం అది కాదు. అద్భుతమైన మహిమ ఏంటి? ప్రతిరోజు మన జీవితంలో జరుగుతున్న అద్భుతమైన మహిమ ఏంటంటే, ఒక సామాన్య స్థితిలో మామూలుగా అనేక ఇబ్బందులతో, అనేక కష్టాలతో, అనేక బాధలతో, అనేక సమస్యలతో ఎంతో అల్లాడిపోతున్నటువంటి, బాగా దుర్భర జీవితం గడుపుతున్నటువంటి ఒక మనిషిని తీసుకోండి. అన్ని కష్టాలే జీవితం అంతా. భరించలేనటువంటి అనారోగ్యాలు, భరించలేని కష్టాలు, భరించలేని బాధలు, అన్ని భరించలేని తారాస్థాయిలో ఉన్నాయి. అటువంటి వ్యక్తి కూడా నిద్రపోతే ఇవన్నీ మర్చిపోతాడు, గుర్తుండదు, అసలు నేనన్న భావన ఉండదు, నిద్రలో హాయిగా ఉంటాడు. మళ్ళీ మెలకువ రాగానే ఇవన్నీ కమ్మేస్తాయి. తాను వీటన్నింటినీ కమ్మించుకుంటున్నాడా, కౌగులించుకుంటున్నాడా, అవే వచ్చి తనను కలుసుకుంటున్నాయా అనే విషయం ఆత్మజ్ఞాన లోతుల్లోకి వెళ్ళి చూసుకోవాలి. ఒకళ్ళు చెబితే వినేది కాదు, అనుభవపూర్వకంగా తెలుసుకో. చెబితే వినేవి కోట్ల గ్రంథాలు ఉన్నాయి, కోట్ల ఉపన్యాసాలు ఉన్నాయి, కుదరదు. అలాగే విపరీతమైనటువంటి లాలసలు, ధన లాలస కావచ్చు, శారీరక కోరికల లాలస కావచ్చు, తిండి లాలస కావచ్చు, బట్టల లాలస కావచ్చు, ఎటువంటి కోరికలైనా మొత్తం విపరీతమైన కోరికలు, విపరీతమైన లోభత్వం, ఇంత కూడా పక్కోళ్ళకు బెటరు, ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చేసుకుందాం అనేటువంటి మనస్తత్వం, అసలు పట్టుకున్నది వదలరు. అటువంటి మనుషులు కూడా నిద్రాస్థితిలో సర్వాన్ని వదిలేసి నిద్రపోతారు. దోపిడీ దొంగలు, మానభంగాలు చేసేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు, దుర్మార్గులు, రౌడీలు, క్రూరులు, ఎవరైనా సరే ఇటువంటి వారు కూడా నిద్రాస్థితిలో సర్వం మర్చిపోయి నేనన్న భావన కూడా లేకుండా ఉంటారు.
విపరీతమైనటువంటి భక్తి కలిగిన వారు, మత ప్రచారకులు, దైవ ప్రచారకులు, విపరీతమైన సాధనలు చేసుకునేవాళ్ళు, ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని పొందుతున్న వాళ్ళు, ఆ మార్గంలో ప్రయాణిస్తూ మా మతమే నిజం, మా దేవుడే నిజం, మేము అంకితమైపోయాం అసలు భగవంతుడికి, దేవతకి, దేవుడికి అని చెప్పుకుంటూ తిరిగేవాళ్ళు. వాళ్ళు కూడా నిద్రాస్థితులు అన్ని వదిలేస్తారు, ఆ మతాన్ని వదిలేస్తారు, ఆ దేవుణ్ణి వదిలేస్తారు, అన్ని వదిలేస్తారు. అసలు నేనన్న తలంపే ఉండదు. అంటే భూమి మీద ఎన్ని రకాల మనుషుల్ని చూసినా, ఆఖరికి జంతువులతో సహా నిద్రాస్థితికి వెళ్ళినప్పుడు అన్ని ఒకే స్థితికి వెళ్తున్నాయి. అందరూ ఒకే స్థితికి వెళ్తున్నారు. అందరికీ ఒకే అనుభవం నిద్రాస్థితి. అదే ఆత్మశక్తి స్థితి. అయితే అది మనకు అనుభవం లేదు. అదే ఆత్మశక్తి స్థితి అని నేను చెబితే మీరు వింటమేంటి? మీకు తెలుసుకోవాలి. మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఇది నాకు కూడా అనుభవం లేదు. కానీ దీన్ని మహాత్ములు గడిచిపోయిన రోజులలో ఈ సాధనలు చేసుకొని ఆ స్థితిని సాధించినటువంటి మన పూర్వీకులైనటువంటి మహాత్ములు తరతరాలుగా ఈ విద్యను, ఆత్మ విద్యను, బ్రహ్మ విద్యను, ఈ ఆధ్యాత్మిక చదువును, ఈ ఆత్మజ్ఞాన చదువును, ఇది అనంత ఆత్మశక్తి, అది నీలోని ప్రాణశక్తి అనేటువంటి ఈ ఎరుకను చదువు రూపంలో తెలియజేస్తూ వస్తున్నారు. ప్రతి తరములోనూ దానిని సాధన చేసి ఆ స్థితిని పొంది మేము పొందాము, ఇది నిజమే. దానిని జీవన్ముక్త స్థితి అంటారు. ముక్త అంటే మోక్షము, జీవన్ముక్త అంటే జీవించి ఉన్నాడు, మోక్షాన్ని పొందారు. వాళ్ళు జీవించే ఉన్నారు, మోక్షాన్ని పొంది ఉన్నారు. అంటే ఆత్మశక్తి యొక్క స్థితిని, తనలోని తన ప్రాణశక్తి యొక్క స్థితి ఎరుకను వారు పొందారు. అంటే అనుభవం పొందారు. ఈ శరీరం అనే అనుభవం నాకు తెలుస్తుంది, మనసు అనే అనుభవం నాకు తెలుస్తుంది, ఆలోచనలు కలుగుతున్నాయి, దుఃఖం తెలుస్తుంది అనుభవంగా, సుఖం తెలుస్తుంది అనుభవంగా, బాధలు తెలుస్తున్నాయి అనుభవాలుగా, రుచులు తెలుస్తున్నాయి అనుభవాలుగా, దృశ్యాలు తెలుస్తున్నాయి అనుభవాలుగా, శబ్దాలు తెలుస్తున్నాయి అనుభవాలుగా, వాసనలు తెలుస్తున్నాయి అనుభవాలుగా, స్పర్శలు తెలుస్తున్నాయి అనుభవాలుగా, నేను, నాది, నా వాళ్ళు, నా కుటుంబం నిరంతర మెలకువంతా అనుభవమే. అనుభవం పేరే మెలకువ, మెలకువ పేరే అనుభవం. మెలకువలో ఎప్పుడు అనుభవమే ఉంటది. ఒక్క నిద్రాస్థితిలో అనుభవం అనేది ఉండదు, అసలు నేనే ఉండను. అంటే ప్రపంచంలో ఎన్ని రకాల మనుషులైనా, మంచి చెడులకు సంబంధించి ఎన్ని విధానాలుగా ఉన్నా, దైవ మార్గాలలో, మత మార్గాలలో ఎన్ని విధాలుగా సాగుతున్నా, వాళ్ళు స్త్రీలైనా, వాళ్ళు పురుషులైనా, వాళ్ళు బాలురైనా, వాళ్ళు యవనస్తులైనా, వాళ్ళు వృద్ధులైనా, అందరూ నిద్రాస్థితిలో మాత్రం ఏకత్వ స్థితికి వెళ్తున్నారు. ఒకటే స్థితి అందరికీ, పశుపక్షాదులతో సహా. ఒకవేళ తెలీదు, అనుభవం లేదు అంటే దాని గురించి తెలీదు, అనుభవం లేదు, నీళ్లు కూడా నిద్రపోతున్నాయేమో, భూమి కూడా నిద్రపోతుందేమో, పంచభూతాలకు కూడా నిద్ర అనే స్థితి ఉందేమో, అంటే పంచభూతాలలో ఆకాశ స్థితికి, ఆత్మశక్తి స్థితికి నిద్ర లేదు, ప్రాణశక్తి స్థితికి నిద్ర లేదు. మిగిలినటికి నిద్ర ఉందేమో తెలియదు అంతే. కానీ జీవరాశులన్నింటికి నిద్రాస్థితి ఒకటే. అంటే ఆ స్థితిలో అందరూ ఒకే స్థితిని అనుభవం చెందుతున్నారు. స్వప్న స్థితి మారిపోద్ది అందరికీ. స్వప్న స్థితి అంటే మానసిక స్థితిలో మనం ఏర్పరచుకున్నటువంటి విషయాలు ఏమున్నాయో, మనసుగా తయారైన విషయాలు ఏమున్నాయో. మనసు అనేది ఏమీ లేదు. మనం పుట్టిన దగ్గర నుంచి ఈనాటి వరకు కంటి ద్వారా మనం గ్రహించినవి, చెవి ద్వారా మనం గ్రహించినవి, ముక్కు ద్వారా మనం గ్రహించినవి, చర్మము ద్వారా మనం గ్రహించినవి, నాలుక ద్వారా మనం గ్రహించినవి, స్త్రీ పురుష శారీరక సంబంధాలు, మాటల ద్వారా మనం గ్రహించి అర్థం చేసుకుని అన్ని శబ్దాల కింద వస్తాయి. అలా పంచేంద్రియముల ద్వారా ఈ శరీరముతో మనం గ్రహించినవి, అనుభవించినవి అన్ని మన మనసుగా లోపల ఉన్నాయి. ఈ అనుభవాలలో ఇష్టాలు, అయిష్టాలు ఉండొచ్చు, సుఖాలు, దుఃఖాలు ఉండొచ్చు, అన్నీ మనసుగా ఉన్నాయి అంతే. మనసుగా ఉండటం అంటే ఏంటి? నాకు తెలిసి ఉన్నవి అని అర్థం. మనసుగా ఉండటం అంటేనే నాకు తెలిసి ఉన్నవి. తెలుసుకున్నాను కాబట్టి తెలిసి ఉన్నాయి అంతే. నేను తెలుసుకోనివేవి నాకు తెలిసిలేవు. అవి గుణాలు కావచ్చు, స్వభావాలు కావచ్చు, ప్రవర్తన కావచ్చు, మతం కావచ్చు, దేవుడు కావచ్చు, గురువు కావచ్చు, సమస్తం ఏదైనా తెలిసి ఉన్నవి అంటే తెలుసుకున్నవి అని అర్థం. తెలుసుకున్నవన్నీ లోపల తెలిసినట్లుగా ఉన్నవి.
ఆ తెలిసినట్లుగా ఉన్నవన్నీ ఆలోచనల రూపంలో కదులుతూ ఇదిగో నీకు ఇవన్నీ తెలుసని నాకే మళ్ళీ చెబుతున్నాయి. అప్పుడు నేను వాటిని పట్టుకొని మళ్ళీ ప్రపంచంలోకి వెళ్తున్నాను. ఏది అవసరమో అనుకొని అప్పుడు పరిగెత్తుతున్నాను. నాకు ఇప్పుడు ఆలోచన రూపంలో పుట్టకపోతే అసలు నేనన్న భావన కూడా పుట్టదు. కోరికలు పుట్టవు, ఈర్ష్యలు పుట్టవు, అసూయలు పుట్టవు, ద్వేషాలు పుట్టవు, అసలు కార్యమే చేయలేను నేను. అది మంచా చెడు అనేది కాదు, అసలు కార్యం చేయాలి. అసలు ముందు నేనన్న భావనే ఉండాలి. నాకు ఈ శరీరం నేను అనుకోవాలంటే అది మనసులో పుట్టాలి. అంటే తెలిసినది తెలియజేయబడాలి. తెలిసినది నాకు తెలియజేయబడే వ్యవస్థ ఆలోచనలు ఎగిసిపడటం. అయితే ఇవన్నీ నేను తెలుసుకున్నవే. శరీర నిర్మాణం అలా ఉందంటే నేను తెలుసుకోనివేవి నాకు అసలు రావు. ఆలోచనలుగా రావు, భావాలుగా రావు, జ్ఞాపకాలుగా రావు, దుఃఖాలుగా రావు, సుఖాలుగా రావు. అన్నీ నాకు తెలిసినవి వచ్చాయి. ఇదొక స్థితి, మానసిక స్థితి. అది తెలుసు కనుక. నిద్రాస్థితి అనేది మొత్తం ప్రపంచానికి ఒకటి. మనసులు అన్ని వేరు వేరు. ఏంటంటే ఎవరు ఏం తెలుసుకున్నారో వాళ్ళ మనసుల్లో అదే ఉంది. అది జీవులందరికీ మారిపోద్ది. మొత్తం మనుషులందరికీ వేరు వేరు మనసులు. ఎవరి మనసు వాళ్ళకి సొంతగా ఉంటుంది అంతే. అందుకే ఇద్దరు మనుషులకి ఎప్పటికే కలవదు. అసలు ఆ ప్రయత్నమే చేయకూడదు తెలియగలవాళ్ళు. అయితే మానవ జాతిగా అందరూ బ్రతికేది, అందరూ తిని తాగి గ్రహించే విషయాలు ఒకటే కనుక అక్కడక్కడ కలవచ్చు. ఇప్పుడు తెలుపు అంటే ఇష్టం నాకు అన్నాం అనుకోండి, తెలుపు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉండొచ్చు. ఎందుకంటే కోటాను కోట్లు కాబట్టి. అలాగే ఇష్టం లేని వాళ్ళు అంతకంటే ఎక్కువ మంది ఉండొచ్చు. అలా అన్ని విషయాలు ఇంతే. సమూహంగా మానవ జాతికి శరీరపరమైన విషయాలు అందరికీ ఒకటే కనుక కొన్ని కలవచ్చు, కొన్ని కలవకపోవచ్చు. అయితే మళ్ళీ విషయాలకు వచ్చేటప్పటికి ప్రపంచంలో అనేకం ఉన్నాయి కాబట్టి ఆ అనేకాన్ని అనుభవించేది మనిషే కాబట్టి కొన్ని కలవచ్చు, కొన్ని కలవకపోవచ్చు. కానీ ఏ ఇద్దరి మనసులు సంపూర్ణముగా ఒకలా ఉండవు. కొన్ని కలవచ్చు, కొన్ని కలవకపోవచ్చు. అందుకని అవి కలిసిన చోట మనుషులు హాయిగా ఉన్నారు, శాంతిగా ఉన్నారు. అవి కలవని చోట ఘర్షణలు పడుతున్నారు. ఎవరి మనసులు వాళ్ళవి అనేది విషయం ఇది. ఎవరి శరీరాలు వాళ్ళ కనపడతానే ఉన్నాయి. అసలు శరీరానికి రూపురేఖలో అసలు పోలికలే కలవు ఇద్దరు మనుషులకి. కానీ నిద్రాస్థితిలో అందరూ ఒకటే. అంటే మొత్తం అంతా కలిసిపోతున్న స్థితి, ఏకత్వ స్థితి ఒకటి ఉన్నది. దానికి చెబుతుంది. ఆత్మశక్తి మొత్తము ఏకము, సర్వవ్యాపకము, అనంతము. దాని గురించినటువంటి నిర్వచనాలు అఖండము, అద్వితీయము అంటే రెండవది లేదు, ద్వితీయము లేదు. అద్వితీయము అంటే అద్వైతము అని ఒకటే ఉన్నది అక్కడ. ఇదంతా మీకు నిద్రాస్థితికి సరిపోతుంది. చూడండి, మొత్తం ఆత్మశక్తి యొక్క వర్ణనంతా నిద్రాస్థితికి సరిపోతుంది. నేను లేను, నా శరీర భావం లేదు, నా మనోభావం లేదు, నేనన్న ఎరుక అసలు నాకు లేదు. అసలు నేను గుర్తించే సృష్టి లేదు. పంచేంద్రియాలకు అసలు పనే లేదు. నేననే భావన లేకపోతే ఇంక పంచేంద్రియాలు ఎక్కడే? అప్పుడు ఏముంది? భావన ఇదే ఉంది. అనంతము, సర్వవ్యాపకము, నిర్మలము, నిశ్చలము, మౌనము, నిశ్శబ్దము, ఎన్ని పేర్లు అని పెట్టవచ్చు దానికి. అభావ స్థితి, ఏ భావము లేదు. అలానే లేదా అంటే ఉన్నానుగా. ఎలా ఉన్నాను? నిద్రాస్థితిగా ఉన్నాను. దాని పేరు నిద్రాస్థితి అన్నారు. ఎవరన్నారు నిద్రాస్థితి అందని? నేను శరీరమని భావించుకుంటున్నటువంటి మనిషి, నేను మనసుతో అన్ని తెలుసుకొని కదులుతున్నాను, నాకు అనుభవం ఉంది, శరీరంతో అన్ని అనుభవిస్తున్నానని మెలకువలో తిరుగుతున్న మనిషి మెలకువ లేనటువంటి స్థితిని నిద్రాస్థితి అన్నాడు. ఇందుకీ నిద్రాస్థితి అన్నది ఆత్మశక్తి స్థితిని తెలుసుకున్న వాళ్ళు కాదు, సామాన్యమైనటువంటి శరీర భావనలో ఇరుక్కున్న మనిషి. ఇరుక్కున్నా అంటే అది నిజమే, అది అబద్ధమేం కాదు. కానీ అనంత ఏకత్వ భావనకు రోజు వెళ్తున్నాడు నిద్రాస్థితిలో. మనం వెళ్తామే కాదు, మొత్తం నిద్రాస్థితి అందరికీ ఒకటే, మార్పు లేదు అసలు అక్కడ. మరి ఎవరిని అడిగినా నిద్రాస్థితి ఒకటే. అయితే స్వప్న స్థితులు అందరికీ మారిపోతాయి. ఎందుకే చెప్పాను ఇందాక, మనస్సు స్వప్న స్థితి. స్వప్నలోకం అంతా మనస్సు. అది మెలకువలో కూడా మనసు ఉంటుంది. శరీరంతో పనిచేయకుండా
మెలకువలో ఊహించుకుంటూ ఉంటే అది మనోలోకము. అందుకే మానసిక వ్యాధులు ఉన్న వాళ్ళు మన పక్కనే ఉంటారు, కానీ వాళ్ళు మానసికంగా ఊహించుకొని లేనిపోని కనపడుతూనే అంటారు. వాళ్ళు వచ్చారంటారు, వీళ్ళు వచ్చారంటారు, శబ్దాలు కనపడినాయి అంటారు, నాకు ఏ దృశ్యాలు కనపడినాయి అంటారు. ఒక రకమైన భ్రమలకు గురవుతూ ఉంటారు. అది మానసికమైనటువంటి వ్యాధి, అది మనోలోకం. మెలకువలోనే నిద్రపోతున్నప్పుడు మనసు కదులుతుంది, స్వప్న లోకము. స్వప్న లోకాలు మారిపోతాయి, మెలకువలో మనోలోకం మారిపోద్ది. శరీరం అసలు ఎలాగో ఇంకొకరితో సంబంధం లేకుండా పరిమితంగా విడిగా వేరుగానే ఉంది, ఎవరి శరీరాలు వాళ్ళే, ఎవరి మనసులు వాళ్ళే. కానీ నిద్రలో అసలు అందరూ ఒకటే, ఒకే స్థితికి వెళ్ళిపోయారు, ఎవరు లేరు అసలు అక్కడ. నిద్రలో వీళ్ళు ఎవరు లేరు, అసలు సృష్టి లేదు, అనేకత్వం లేదు, భిన్నత్వం లేదు, భిన్న భావనలు లేవు, ఆలోచనలు లేవు, ఎగిసిపడటాలు లేవు, కదలికలు లేవు, మొత్తం ఏకత్వ సమత్వ స్థితి ఉందంటే. ఇప్పుడు దాన్ని అనంతము అని ఎందుకు అన్నారు, అఖండము అని ఎందుకు అన్నారు, అసలు అన్ని పేర్లు ఎందుకు పెట్టాలి అంటే ఆ మోక్ష స్థితి, ఆ ప్రాణశక్తి స్థితిని, అంటే నిద్రాస్థితి నుంచి మెలకువకు వచ్చినాక మనం అనంత సృష్టిని చూస్తున్నాం. ఎటు చూసినా సృష్టి కనబడతానే ఉంది అనంతంగా. అంటే అంత సృష్టి మనకు కనపడుతున్న అనంత సృష్టి ఎంత ఉందో ఆ అనంత సృష్టి అంతా అనంత ఆత్మశక్తి అని చెప్పారు. ఎందుకని మెలకువలో కనపడుతుంది, నిద్రలో అది లేదు. నిద్రలో మనం ఎక్కడికి వెళ్ళాం అంటే శరీర మనోస్థితిలోని వదిలి ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళాం, బ్రతికే ఉన్నాగా. ప్రాణశక్తి స్థితి అయితే దాన్ని మనం ప్రాణశక్తి స్థితి అని అనుకోము, అదే మోక్ష స్థితి. మోక్ష స్థితి అని అనుకోము, ఎందుకని శరీరము నేను, మనస్సు నేనని బ్రతుకుతున్న సామాన్య జీవులు. అందుకని వాళ్ళకి అది నిద్రాస్థితి అని వాళ్ళు పెట్టుకున్న పేరు. నేను మేలుకున్నాను, నేను నిద్రపోయాను అంతే అని. అదే మోక్షము. మోక్షం అనేది గొప్ప స్థితి ఏం కాదు, అది నీ స్థితే. నువ్వు ఎక్కడి నుంచో పొందేది అసలు కాదు, అది నీ స్థితే. అది తెలుసుకోవాలి అన్నారు. అందుకే ఇక్కడ సోదరుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, మోక్షం దేనికి, ఆత్మకా శరీరానికా? ఆత్మకైతే జనన మరణాలు, జనన మరణం కాదు అసలు, ఆత్మ అనేది ఏమీ లేదు, సర్వవ్యాపక ఆకాశము. మీకు ఆ స్థితి భావన రూపంలో కలిగేదే తప్ప అక్కడ మీరు చేయటానికి ఏమి ఉండదు. అభావ స్థితి, అనంతత్వ ఏకీకృత భావనతో లీనమైపోయి ఉంటారంతే. దీనికి ఒక కథ ఉంది, అంటే దేవుళ్ళు దేవతలతోనే మన కథలు కూడా చెప్పారు. చాలా పెద్ద స్టోరీ నడిచిపోద్ది అక్కడ. శివభగవానుడు ఒక సందర్భంలో దేవతలందరూ సమావేశమయ్యారు. అంటే పురాణ గాథల్లో ఇవి మనం అర్థం చేసుకోవడానికి చెప్పబడుతున్నవి. దక్షుడు అనేటువంటి ఆయన శివభగవానుడి మామగారు, కానీ పెద్ద ఆయన, వయసు రీత్యా పెద్ద ఆయన, గౌరవ మర్యాదలు అన్నీ ఉన్నాయండి. దేవతలందరూ కూడా ఆయన రాగానే లేచి నిలబడ్డారు గౌరవ సూచకంగా. సభలోకి ఆయన వచ్చారు, పెద్ద వయసు, పెద్దవారు, గౌరవింపదగిన వారు. అయితే శివభగవానులు అక్కడ అనంత ఆత్మభావనలో లీనమై ఉన్నారు. ఆయనకి శరీర భావన లేదు అసలు, కానీ ఆయన సభలో కూర్చొని ఉన్నారు, అనంత ఆత్మభావనలో ఉన్నారు. అంటే ఇప్పుడు నిద్రాస్థితిలో ఉన్న వ్యక్తి లేచి కూర్చుంటాడు, ఎవరన్నా వస్తే గౌరవిస్తాడా? నిద్రాస్థితి తెలియదుగా. అలాగే మోక్ష భావన అనంత ఆత్మస్థితిలో లీనమై ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. కానీ అదే మోక్ష స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి తన శరీర స్థితిలోకి, మనోస్థితిలోకి వచ్చినప్పుడు ప్రాపంచిక విధులన్నీ పాటిస్తాడు. దాన్ని జీవన్ముక్త స్థితి అంటారు. ప్రాపంచిక విధులన్నీ చేసుకున్న కంటే, శరీరానికి మలమూత్రాలు ఉంటాయి, కనీసం చేయాలన్నా. శరీరానికి ఆహారం ఉంటుంది, అది దాని చర్య, అదొక చర్య, దాన్ని మర్చిపోవటం కుదరదు. అలాగే శరీరానికి మెలకువ, నిద్ర అనేది కూడా చర్యలే, వాటిని మార్చటము కుదరదు. ఆ చర్యలకు స్పందిస్తాడంతే. కానీ భావముగా తన ప్రాణశక్తి ఎరుకను తాను తెలుసుకున్నాడు. అదేంటి? అభావ స్థితి. మొత్తముగా అది నిద్రాస్థితిని పోలి ఉంటది, బాహ్యములో మొత్తముగా అది ఆకాశ స్థితి. ఆకాశ తత్వమే ఆత్మశక్తి తత్వము. మీరు ఆత్మశక్తి లక్షణాలు మహాత్ములచే ప్రతిపాదించబడినవన్నీ ఆకాశానికి అప్లై అవుతాయి, చూసుకోండి.
నిద్రాస్థితికి అప్లై అవుతుంది. అయితే మళ్ళీ చెబుతున్న నిద్రాస్థితి అని చెప్తున్నది ఎవరో, మాట్లాడుతున్నది ఎవరో అంటే నేను మనిషిని, నాకు ఒక మనసు ఉన్నది అని పరిమిత భావనతో జీవిస్తున్న మనిషి నిద్రాస్థితిని చెప్పుకుంటున్నాడు. నేను నిద్రపోయానండి, లేచి వచ్చానండి, 8 గంటలు నేను ఏం చేయలేదండి, అసలు నాకేం తెలియదండి, దాని పేరు నిద్ర అండి, దాన్ని నేను అసలు పరిశీలించనండి అని దాని గురించి నాకు తెలియదు, అసలు నేనే లేనప్పుడు నేను ఎలా పరిశీలిస్తాను అనుకుంటాడు. ఎందుకని సంపూర్ణ శరీర భావన నిజం కనుక. శరీరం ఉంటే నేను ఉన్నాను, శరీరం మరణిస్తే నేను లేను. కాబట్టి నిద్రాస్థితితో నాకు పనే ఉంది. మరి నిద్ర ఏంటి? వస్తుంది, పడుకుంటున్నాను, అది శరీర సహజ చర్య. మెలకు వస్తుంది, లేస్తున్నాను. మెలకు వచ్చినప్పుడు మళ్ళీ నేను, నాది, నా వాళ్ళంతా తగిలించబడుతున్నాయి, లేదా నేనే కౌగిలించుకుంటున్నానా? ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే ప్రాణశక్తి ఎరుక కలిగినప్పుడు, ఆ నిద్రాస్థితి అనే దాన్ని మెలకువలో అనుభవించినప్పుడు, ఆత్మశక్తి ఎరుక కలిగినప్పుడు. ప్రాణశక్తి వేరు, ఆత్మశక్తి వేరు, విశ్వశక్తి వేరు, సృష్టి శక్తి వేరు, దైవశక్తి వేరు, శక్తి వేరు కాదు అని ఆ ఒక్క శక్తిని అనేక పేర్లతో పిలుస్తున్నారు. అది అనుభవం అయ్యే వరకు ఇది మనం ఇలా చెప్పుకుంటూ ఉంటాం అంతే, నాకు కూడా అనుభవం లేదు అని నేను దాన్ని చదువుకుంటూ, తెలుసుకుంటూ, శ్రవణం చేసుకుంటూ, మననం చేసుకుంటూ, దాన్ని అభ్యాసం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాను. అందుకే మీతో శీర్షికలు పంచుకుంటున్నాను. అలా నేను చెబుతున్నాను కదా అని ఇందులో మంచి ఉంటే తీసుకోండి, మీకు అర్థమైందే తీసుకోండి, అది కూడా మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే అసలు తీసుకోబాకండి, వదిలేయండి. అర్థం కాకపోయినా తీసుకోబాకండి, వదిలేయండి. మీరు ఆల్రెడీ ఏదైనా మార్గాలలో నమ్మి నడుస్తుంటే వాటిల్లో హాయిగా వెళ్ళిపోండి. నేను నాకు తెలిసినవి మాట్లాడుతున్నాను, అది కూడా అంతకుముందు మహాత్ములు అందించినటువంటి ఆత్మజ్ఞాన గ్రంథాలు. ఆధ్యాత్మికతలో ప్రత్యేకంగా ఆత్మజ్ఞాన గ్రంథాలు ఏం చెబుతున్నాయి అనే దాంట్లో మళ్ళీ నాకెంత అర్థమైంది, నా చిన్న తలకి ఎంత అర్థమైంది, నా తెలివికి, నా ప్రజ్ఞకి ఎంత అర్థమైంది అన్నది మాత్రమే మీతో పంచుకుంటున్నా. ఇందులో మంచి ఉంటే తీసుకోండి, లేకపోతే తీసుకోవాలి. అలా ఈ నిద్రాస్థితి అని మాట్లాడుతున్నవాడు, నేను శరీరమని 100కి 100 నమ్ముతున్నవాడు నిద్రాస్థితి అని పేరు పెట్టుకున్నాడు. ఎందుకని నాకు తెలియని స్థితి. కానీ మోక్షం అన్నప్పుడు మోక్ష భావన తెలిసిన వాడు నిద్రాస్థితి మోక్ష భావన అని తెలుసుకున్నాడు. అసలు మోక్ష భావనకు ప్రయాణం నిద్రాస్థితి నుంచే జరిగింది. మనిషికి పరిశీలించాడు, నేను అప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను, ఏమైపోయాను, ఆ స్థితి ఏంటని. మెలకు వచ్చి నాకు తెలుసుగా అది అభావ స్థితి అని, అసలు అక్కడ నేనన్న భావం కూడా లేదని. నేనన్న భావమే లేకుండా నేను 7-8 గంటలు హాయిగా నిద్రపోయానని, అది కూడా హాయిగా అని చెబుతున్నాను. ఆ హాయినే సచ్చిదానందము అన్నాడు మెలకువగా. దాన్నే, ఆ సచ్చిదానంద స్థితిని మెలకువలో పొందటాన్నే ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, స్వీయ అంతరంగ చదువు, నా ప్రాణశక్తి ఎరుకను నేను పొందటం, అది నా స్థితే. అహం బ్రహ్మస్మి అన్నాడు. అది నువ్వేనైనా దాన్ని చదువుకోమన్నాడు. అహం బ్రహ్మస్మి అనేటువంటి ఆ ప్రాణశక్తి ఎరుకను పొందిన వాళ్ళు. నువ్వు ఎలా చదువుకోవాలో మేము చెబుతాం. తత్వం అసి, తత్వం అసి, అది నీవే అయి ఉన్నావు. దాన్ని ఎలా చదవాలో మేము చెబుతాం, ఎందుకంటే మేము ఆల్రెడీ ఆ స్థితిని పొందాం అని వాళ్ళు బోధనలు చేశారు, జ్ఞాన గ్రంథాలు అందించారు. ఆ స్థితిని పొందే వరకు ఎన్ని మాట్లాడుకున్నా ఇది ఇలాగే ఉంటుంది. అందుకని మోక్షం అనేది అసలు ఆత్మ కాదు, ఆత్మే మోక్షం. దానికి జనన మరణాలు నిజంగా లేవు. జనన మరణాలు లేవు కాబట్టి దానికి మోక్షం అనే పరిస్థితే రాదు అన్నారు ప్రశ్నలో. ఏమన్నారంటే మోక్షం దేనికి, ఆత్మకా లేకపోతే శరీరానికా? ఆత్మకి జనన మరణాలు లేవు కాబట్టి మోక్షం అనే పరిస్థితి రాదు అన్నారు. అంటే మోక్షం పొందటం అనుకుంటున్నారు. ఆత్మే మోక్షము. మోక్షం వేరు, ఆత్మ వేరు కాదు. మోక్షం వేరు, ఆత్మశక్తి వేరు కాదు. ఆత్మ వేరు, ప్రాణశక్తి వేరు, మోక్షం వేరు కాదు. ఇప్పుడు నా ప్రాణశక్తి, ఆత్మశక్తి ఒకటి కాకపోతే నేను ఎప్పటికీ అసలు నేను ఆత్మశక్తిని తెలుసుకోలేను. ఎలా తెలుసుకుంటాను? అది నేను కాబట్టి తెలుసుకుంటున్నాను, తెలుసుకోగలను, చాలా ఈజీ. నాలో ఒక స్థితి అది, నా స్థితుల్లో ఒక స్థితి అది. దానికి జనన మరణాలు లేకపోవడమే మోక్షం. జనన మరణాలు అంటే అది మోక్షం కాదు. మోక్షం అనేది ఒక శాశ్వత స్థితి, చెక్కు చెదరని స్థితి.
ఎప్పటికీ ఉండేటువంటి సత్యము. ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటికే ఉంటుంది. ఆ సత్యం మారదు. అందులో నశించటానికి ఏమీ లేదు, పుట్టడానికి ఏమీ లేదు. అందుకే అది అభావ స్థితి. పుట్టే ఏమీ లేవు. ఒక ఆలోచన కూడా పుట్టదు. పుట్టిన ఆలోచన నశించిపోద్ది, పుట్టిన మనిషి నశించిపోతాడు, పుట్టిన పదార్థం నశించిపోద్ది, ఏదైనా పుట్టింది నశించిపోద్ది. దానికి జనన మరణాలు అసలు లేవు. ఎందుకంటే అది నశించదు. అది శక్తి. శక్తి అంటే ఏంటి? అక్కడ ఏం లేదు. ఆకాశము. నిద్రలో కూడా మనం ఆకాశ స్థితిలోకి వెళ్ళాం. అందుకే అక్కడ ఏం లేదు. అభావ స్థితి. భావమే లేదు. అసలు నేనన్న భావమే లేదు. కాబట్టి మోక్షము పొందేది కాదు. మనిషి శరీర భావనలోంచి ఆలోచిస్తున్నాడు. అందుకని ఈ ప్రశ్నలు వస్తున్నాయి మనకు. ప్రశ్నలు రావడం తప్పులేదు, రాకపోతే ఎలా తెలుసుకుంటాం. కానీ ప్రశ్నకు మూలం ఏంటి అంటే శరీర భావన. ఆత్మకి జనన మరణాలు లేవు కాబట్టి మోక్షం అనే పరిస్థితే రాదంటున్నారు. మోక్షం శరీరం లాగా పొందేది కాదు. శరీరం ఏదో వస్తువులు పొందినట్టు, మనుషులను పొందినట్టు, ప్రయత్నించి ఏదో ఒకటి పొందినట్టు పొందేది కాదు మోక్షం. మోక్షం అనేది నా ప్రాణశక్తి, అనంత ఆత్మశక్తి. అదే ఆత్మే మోక్షము. మోక్షం అనేది ఇంకోటి లేదు. రెండు లేవు అక్కడ. అది పొందేది కాదు. అయితే నేను ఆత్మనని నాకు తెలియదు. ఆత్మన్నా బ్రహ్మమన్నా ఒకటే. అయం ఆత్మా బ్రహ్మ అని నాకు తెలియదు. అహం బ్రహ్మస్మి అని నాకు తెలియదు. నేనేమనుకుంటున్నాను? ఈ శరీరం నేను అనుకుంటున్నాను. కానీ తెలియదు. కానీ నేను అది కాదా అంటే నేను అదని నాకు తెలియదు. అంతే. నేను అదని నాకు తెలీదు. ఇప్పుడు నాకు తండ్రి ఉన్నాడు, నాకు తల్లి ఉంది. ఆడపిల్లలు అయితే తల్లితో పోల్చుకోండి, ఆడవాళ్ళు అయితే, మగవాళ్ళు అయితే తండ్రితో పోల్చుకోండి. నేను కొడుకుని లేక నేను కూతుర్ని. ఇప్పుడు నేను నా తండ్రిని తండ్రి అని పిలుస్తున్నా, నాన్నగారు అని పిలుస్తున్నా, తల్లిని అమ్మ అని పిలుస్తున్నా, తల్లిగా భావించుకుంటున్నా భావన ఉంది. నేను బిడ్డగా ప్రవర్తిస్తున్నా. కానీ నేను తండ్రిని అవుతాను, తల్లిని అవుతానని నాకు తెలియదు. అసలు నాకు తెలియదు. చిన్నతనంలో నాకేం తెలుసు? అసలు తెలియదు. కానీ ఖచ్చితంగా ఏ వ్యక్తి బిడ్డగా ఉన్నాడో, ఏ వ్యక్తి బిడ్డగా ఉందో వాళ్ళే తల్లిదండ్రులు అవుతారు. కొత్తగా తల్లిదండ్రులు ఎక్కడి నుంచి రారు. ఆల్రెడీ ఇప్పుడు తల్లిదండ్రులుగా ఉన్నోళ్ళు కూడా బిడ్డలే. అంటే బిడ్డలే తల్లిదండ్రులు అవుతున్నారు. తల్లిదండ్రులుగా ఉన్నది కూడా బిడ్డలే. ఒకే మనిషి మారలేదు. స్థితి అది. ఆ స్థితి వచ్చినప్పుడు తల్లిదండ్రులు అవుతున్నారు. వివాహం చేసుకొని తమకు పిల్లలు కలిగితే వాళ్ళని తల్లిదండ్రులు అంటారు. కానీ అదే మనుషులే వాళ్ళే. తండ్రి తల్లి అని పిలువబడతారు. అదే మనిషి భర్త భార్య అని పిలువబడతారు వివాహం అవగానే. మనిషి ఒకళ్ళే. స్థితి మార్పు. ఆ స్థితిలో ఎవరికి వస్తాయి? ఒక్క మనిషికే వస్తాయి. ఆ ఒక్క మనిషిగా ఆ మనిషి పుట్టేటప్పటికే వాళ్ళకంటే పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, అక్కో అన్నం అని పిలుస్తారు, తమ్ముడైపోతాడు. పుట్టేటప్పుడే తమ్ముడైపోతాడు. ఎందుకని ఇంతకు ముందు పుట్టిన వాళ్ళు ఉన్నారు. లేదా తన తర్వాత పుట్టిన వాళ్ళకి అన్నం అక్క అయిపోతారు. పుట్టుకతోనే పిల్లలు అయిపోతారు, వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు. ఇంతకీ ఒక్క వ్యక్తే ఇన్ని బంధాలలోకి వెళ్తా ఉంటాడు. ఈ స్థితులు అంటే మనిషి మారుతుంది. అదే మనిషి స్థితి మారుతుంది. స్థితి మార్పు పేరు కొడుకు, తండ్రి, కూతురు, తల్లి. మళ్ళీ వీళ్ళు అదే అవుతారు. బంధాల పేర్లన్నీ ఒకే మనిషికి. అక్కడ స్థితుల మార్పు, బంధాల పేర్లు అంతే. అందరూ అన్ని బంధాలకు వెళ్తారు. పిల్లలందరూ తల్లిదండ్రులు అవుతారు. అది మనిషి అవుతాడు. అలాగే ఇది స్థితి మార్పు. శరీరము, మనసు, ప్రాణశక్తి. ప్రాణశక్తి ఆత్మశక్తి. ఆత్మశక్తి మోక్షము. ఆత్మయే మోక్షము. అంటే ఇప్పుడు ప్రాణశక్తే ఆత్మశక్తి కనుక, ఆత్మశక్తే మోక్షము కనుక నేను మోక్షమే. ఇప్పుడు నేనే మోక్షం. కానీ నేను మోక్షమని నాకు తెలియదు. అదే చెబుతున్నాను అక్కడ. తత్వమసి, అది నువ్వేనయ్యా మోక్షం, నువ్వేనమ్మా అని చెబుతున్నాను. అది తెలుసుకున్న వాళ్ళు ఎవరు? అహం బ్రహ్మస్మి, అయం ఆత్మా బ్రహ్మ, నేనే ఆ బ్రహ్మమును,
నేనే ఆత్మను అని తెలుసుకున్న వాళ్ళు చెబుతున్నారు, అయ్యా నువ్వు కూడా అదేను అని, అమ్మ నువ్వు కూడా అదేను అని. ఎలాగండి మేము ఎలా తెలుసుకోవాలి అంటే, మేము తెలియజేస్తాం, ఇదిగో మేము తెలుసుకున్నాం, మేము మా ప్రాణశక్తి స్థితికి ప్రయాణించాము అని. కన్ఫ్యూజన్ లేదు అసలు ఇక్కడ. శరీర స్థితిలో ఎప్పుడు అది అనుభవం పొందినప్పుడు కన్ఫ్యూజన్గా ఉంటుంది, కానీ అర్థం చేసుకోవడానికి కూడా కన్ఫ్యూజన్ లేదు. ఎందుకంటే చాలా సింపుల్. ప్రాణశక్తితో మనం బ్రతికి ఉన్నాం, నిద్రలో మనం బ్రతికే ఉన్నాం అన్న విషయం మనకు తెలుసు. మెలకు వచ్చినాక నిద్రలో తెలియకపోవచ్చు, మెలకు వచ్చినప్పుడు మనం తెలుసుగా, రోజు మేలుకుంటున్నాగా, కొన్ని వందల వేల సార్లు మేలుకున్నాం ఇప్పటి వరకు నిద్రపోయి. అంటే నిద్రలో మనం మేలుకొనే ఉన్నాం, నిద్రలో మనం బ్రతికే ఉన్నామని మెలకు వచ్చినప్పుడు తెలుసుగా. బ్రతికే ఉన్నామంటే ఏంటి? శరీర స్థితి లేదు, మనోస్థితి లేదు, అంటే మనలో ఇంకో స్థితి ఏదో ఉందిగా అక్కడ. దానికి నిద్రాస్థితి అని పేరు పెట్టాం, కానీ బ్రతికి ఉంచింది ఏదో ఉందిగా. స్థితికి నిద్రాస్థితి అని పేరు పెట్టాం, కానీ బ్రతికి ఉండడానికి ఆధారమైంది ఉంది. కానీ బ్రతికి ఉన్నాను నేను ఈ శరీరం అన్న ఎరుకు లేదు, ఆ ఎరుకుని చెప్పే మనసు లేదు. అదే ప్రాణశక్తి స్థితి అని చెప్పారు. అందులోంచి మెలకు వస్తుంది. అంటే ఏంటి? ప్రాణశక్తి స్థితిలోంచి మనసు ఎగిసిపడుతుంది. ఎగిసిపడిన మనసు శరీరానికి చెబుతుంది నేను అని, నేను ఈ శరీరం అనే భావన కల్పిస్తుంది. ఎందుకని మనసు అంతా శరీరంతో గ్రహించిన విషయాలే ఉన్నాయి కనుక. అసలు మనసు తయారవడానికి ఆలంబన శరీరమే కనుక, శరీరంతో గ్రహించిన ప్రాపంచిక విషయాలే కనుక, మనసు కూడా ఈ శరీరం అనే వాహనం లేకపోతే నేను నడవలేను, నాకు కుదరదు అని రెండింటిని కలుపుకొని మనసు, శరీరము, మనసు అనబడే నేను ఇద్దరం ఒకటే, మా ఇద్దరికి భిన్నత ఏమీ లేదు అని అది ప్రయాణిస్తూ ఉంటుంది శరీరాన్ని పట్టుకొని. శరీర సహకారం లేకపోతే అది ఏం చేయలేదు కనుక ఏకత్వ భావంలో కలిసిపోయింది. అందుకే శరీరం నేను అనిపిస్తూ ఉంటుంది. అలాగే మనసు లేకపోతే శరీరం ఏం చేయలేదు. ఎందుకని మానసికంగా నేనన్న భావన నాకు అనిపించకపోతే శరీరం నేను అని అనిపించదు. నేను నాది నా వాళ్ళని గుర్తించలేను. అంటే మనసు లేని శరీరం పనికిరాదు, శరీరం లేని మనసు పనికిరాదు. ఇప్పుడు స్వప్నలోకంలో మనసు తిరిగింది, శరీరం నిద్రపోయింది. అప్పుడు ఏమన్నా అదే అన్ని కళ్ళండి ఊరికనే అన్నాం. అంటే ఏంటి? ఏమీ లేనిది కళలో. అదేంటి? ఏమీ లేకపోవడం కళలు ఉన్నాయి, అక్కడ దుఃఖం ఉంది, సుఖం ఉంది, అనుభవించావు, అన్ని నిజంగానే అనుభవించావు, కానీ శరీరంతో అనుభవించలేదుగా. కాబట్టి నాకు లేనట్టేది. అంటే శరీరమే నేనన్న భావన అంత బలంగా ఉంది మనకి. స్వప్నలోకంలో దుఃఖం దుఃఖమే కాదు, స్వప్నలోకంలో మరణం మరణమే కాదు, స్వప్నలోకంలో కష్టాలు కష్టాలే కాదు, కానీ అవన్నీ నిజంగా అనుభవించాను స్వప్నలోకంలో. అదంతా మనోలోకము. అంటే శరీరమును సహకరించకుండా, శరీరము లేకుండా ఒట్టి మనోలోకం తిరిగి అనుభవించిన మనోలోకంలో అది నిజంగా అదని కొట్టేస్తున్నాను నేను. ఎందుకని శరీరంతోనే అనుభవించిన నిజం అంటాను. ఎందుకని శరీరము నేనన్న భావన అంత పెనవేసుకుపోయింది. కారణం ఏంటంటే శరీరము లేకుండా మనసుకు అనుభవించటం కుదరదు. పాత విషయాలను మననం చేసుకుంటుంది, ప్రత్యక్షంగా అనుభవించడం కుదరదు. ప్రత్యక్ష అనుభవం మనసుకు కూడా శరీరం నుంచే దొరుకుతూ ఉంటుంది. అసలు మనసు తయారయ్యేదే శరీర ప్రత్యక్ష అనుభవాల చేత. కాబట్టి శరీరము లేని మనసు పనికిరాదు, మనస్సు లేని శరీరం పనికిరాదు. కనుక ఈ రెండు కలిసిపోయే ఉన్నాం మేము అనుకుంటే. అందుకే శరీరము నేనన్న భావన బలంగా ఉంటుంది మెలకు అంతా. కానీ నిద్రాస్థితిలో శరీరం లేదు, మనసు లేదు, కానీ నేను ఉన్నాను, ఇది సత్యము. మేలుకుంటున్నాగా, మేలుకున్నప్పుడు తెలుస్తుంది. కొంతమంది అడిగారు నిద్రలో ఎలా తెలుస్తుందండి అని ప్రశ్నలు కూడా వేశారు. పూర్తిగా శీర్షికలు వింటే అర్థమవుతుందండి. నిద్రాస్థితిలో అసలు ఎవరికి ఏమీ తెలియదు. అభావస్థితి. అది అభావస్థితి అంటే ఇంక తెలిసేదేం లేదు అక్కడ. కానీ తెలిసేదంతా నిద్రాస్థితి యొక్క ఎరుక మెలకువలో గ్రహించవచ్చు మనం. ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా అది. ఎందుకంటే కొన్ని వందల వేల లక్షల సార్లు చనిపోయే వరకు పడుకొని లేస్తూనే ఉంటాం. 100 సంవత్సరాలు జీవితం. పగలు కూడా పడుకొని లేస్తూ ఉంటారు చాలా మంది. చిన్న చిన్న కునుకులు వేస్తూ ఉంటారు. బస్సుల్లో వెళ్తుంటే నిద్రపోతుంటారు, రైళ్లలో నిద్రపోతుంటారు. చిన్న గ్యాప్ వస్తే గ్రామంలో నిద్రపోయి లెగిస్తూ ఉంటారు. అది తెలిసిన స్థితి మనకి. ఎప్పుడు మెలకువలో. నిద్రాస్థితిలో ఏం లేదు, శరీరం లేదు, మనసు లేదు, కానీ నేను బ్రతికే ఉన్నాను అంటే ప్రాణశక్తి ఉంది అక్కడ. ప్రాణశక్తి అనే పదం అసలు ఎందుకు వాడాల్సి వచ్చింది? ఎవరికి చెప్పారు ఇది?
ప్రాణశక్తి ఆత్మశక్తి అంటున్నారు, మీకెలా తెలుసు అంటే ప్రాణశక్తి అని ఎవరికి చెప్పారంటే నేను శరీరమన్న భావనలో ఉన్న వ్యక్తికి శరీరధారులు చనిపోతున్నారు. శరీరం నేనని బతుకుతున్న మనుషులు, శరీరం ఇక్కడే ఉంటుంది, మనుషులు చనిపోతున్నారు అంటే శరీరం కదలటల్లా, పనికి రాకుండా పోతుంది, పాడైపోతుంది, శిథిలమైపోతుంది, కుళ్ళు వాసన వచ్చేస్తుంది. అబ్బో ఇప్పుడు ఇది కుళ్ళిపోయి వాసన వచ్చేస్తుంది, ఎందుకని కాల్ చేస్తున్నారు లేదా పూర్తి చేస్తున్నారు అంటే సాక్ష్యంగా మరణం ఉంది అక్కడ. అంటే ఇప్పుడు బతికున్నారంటే ఖచ్చితంగా లోపల ఏదో ఒక శక్తి ఉంది, బతికొండటానికి ఆధార శక్తి ఉంది కనుక దానికి ప్రాణశక్తి అని పేరు పెట్టారు. శరీర భావనలో, సంపూర్ణ శరీర భావనలో ఉన్న మనిషికి ప్రాణశక్తి అనే పదంతో చెప్పబడుతుంది. ఆ ప్రాణశక్తి ఎరుకైనప్పుడు అదే అనంతాత్మశక్తి, సృష్టి మొత్తం ఉన్నటువంటి సర్వవ్యాపక శక్తి. అంటే ఇందాక చెప్పాను, అది సర్వవ్యాపకమా అనంతమా, అది పెద్దదా చిన్నదా అని కాదు. ఇక్కడ మెలకువలో సృష్టి అనంతంగా కనపడుతుంది కనుక, ఎంత చూసినా సృష్టి ఉంది కనుక ఆ పదాలనే వాడారు. నిద్రలో అది అనంతమా సర్వవ్యాపకమా అనేది అసలు క్వశ్చన్ రాదు అక్కడ. అభావ స్థితిలో ఆ భావాలు ఎందుకు పడతాయి? సర్వవ్యాపకం అనేది కూడా భావమే, అనంతం అనేది కూడా భావమే, అఖండం అనేది కూడా భావమే, ఏకత్వము అనేది కూడా భావమే. ఎలా తెలుసు నీకు ఏకత్వం అని? అంటే మెలకువలో నేను అనేకత్వాన్ని చూస్తున్నాను, మెలకువలో అనంతత్వ సృష్టి కనపడుతుంది, మెలకువలో విభిన్న భావాలు ఉన్నాయి. ఆటికి ఆన్సర్గా చెప్పబడిన పదాలు ఇవన్నీ. మెలకువలో నేను గ్రహించిన భావాలకి ఇక్కడ ఆన్సర్ చెప్పారు అంతే. అంతే తప్ప అసలు అక్కడ ఏ స్థితికి అనుభవం ఉండదు. అనుభవ రాహిత్య స్థితి, అది జీవన్ముక్త స్థితి అని. కాబట్టి రమణ మహర్షి ఆయన ధ్యానాలలో తపస్సుల్లోకి వెళ్ళిపోయినప్పుడు శరీర భావన ఉండేది కాదు. శరీర భావన లేక ఆయన్ని పురుగులు కుట్టేసి ఆయన మీద నుంచి పురుగులు పాకేసి అడవుల్లో కూర్చున్నారు వెళ్ళి. అసలు శరీర భావన లేదు. ఎందుకని అనంత ఆత్మభావనలో నిద్రాస్థితి కంటే ఎక్కువ గాఢతకి వెళ్ళిపోయారు ఆయన. నిద్రాస్థితిలో మనకి ఏదన్నా కుట్టినా పెద్ద శబ్దమైనా లేచిపోతాం. సంపూర్ణ గాఢతలో ఉండదు నిద్రాస్థితి. శరీరాన్ని బ్రతికించుకోవడానికి, రక్షించుకోవడానికి అవసరమైన ఎరుక మెలకువ ఉంటుంది నిద్రాస్థితిలో. టక్కన మెలుకోగలదు అది. అందుకే బాగా ఏదైనా విపరీతమైనటువంటి గాఢతతో కళలు వచ్చినప్పుడు లేచి కూర్చుంటాం, మెలకు వచ్చేస్తుంది. అసలు మన కళ మనం లేపేస్తుంది. ఇంకా బయట పెద్ద పెద్ద శబ్దాలు పెద్ద విశేషం కాదు. అయితే వినపడకుండా ఫుల్ ఫ్యాన్లు పెట్టుకొని, ఏసీలు వేసుకొని, తలుపులన్నీ వెలించుకొని శబ్దాలు వినపడకపోతే అది వేరే విషయం. వినపడే స్థితిలో ఇప్పుడు లేస్తాడు మనిషి. అసలు కళే మనిషిని లేపేస్తుంది. కానీ అనంత ఆత్మశక్తి స్థితి, ప్రాణశక్తి స్థితిలోకి గాఢంగా వెళ్ళిపోయినప్పుడు, గాఢంగా అంటే శరీర మనోభావాలు నిద్రాస్థితిలో కొంతవరకే అవి లీనమవుతున్నాయి. అవి శరీరాన్ని రక్షించుకునే అంత మెలకువ ఎరుకలు ఎప్పుడూ ఉంటున్నాయి. అందుకే పెద్ద శబ్దమైనా ఎవరన్నా తట్టి లేపినా లేచిపోతాం, అర్ధరాత్రి అయినా ఎవరిని లేపితే లేచిపోతాం, ఏ స్థితిలో అయినా లేపితే లేచిపోతాం. అంటే నిద్రాస్థితిలో 7 గంటలు నేను ఇంకా నాకు తెలియదు, మీరు లేపినా నేను లేవను, నాకు అసలు స్పృహ తెలియదు అనేది ఉండదు. చక్కగా లేచిపోతాం. అసలు కరెంటు పోతేనే లేస్తారు, ఫ్యాన్ ఆగిపోతే తెలుస్తుంది. అంటే ఏంటి? అతి తక్కువ స్థాయిలో స్పర్శలు గ్రహించబడుతున్నాయి. చాలా సూక్ష్మ స్థాయిలో. ఫ్యాన్ అయితే ఎందుకు లెగుస్తున్నాం, మోతలైతే ఎందుకు లెగుస్తున్నాం, కరెంటు పోతే ఎందుకు లెగుస్తున్నాం, దాహం అయితే ఎందుకు లెగుస్తున్నాం, యూరిన్కి వెళ్ళాలంటే ఎందుకు లెగుస్తున్నాం. నిద్రలో మధ్యలో లేచి యూరిన్కి వెళ్ళి వస్తూ ఉంటారు. మలమూత్ర సెన్సేషన్లు వస్తే నిద్రలో లేచి కూర్చుంటారు, వెళ్ళి తీర్చుకొస్తారు. అంటే ఏంటి? ఒక రకమైనటువంటి మత్తు స్థితికి, అంటే సంపూర్ణ మెలకువ స్థితి కాదు, సంపూర్ణ గాఢంగా ఎరుకుపోయిన స్థితి కాదు. 90% ఎరుక లేదు, 10% ఎరుక శరీరాన్ని కలిగి అంటుకునే ఉంది, బ్రతికించడానికి అవసరంగా. కానీ అది గాఢమైనటువంటి ఆత్మశక్తి ఎరుక నిద్రాస్థితి కంటే గాఢతగా ఉంటుంది. పోలికగా చెప్పుకుంటున్నాం అంతే. అది ఎంత గాఢతగా ఉంటుందంటే, కొంతమంది మహాత్ములు, రమణ మహర్షి లాంటి మహాత్ములకి శరీర స్పృహ లేదు. అసలు శరీరము స్పృహ లేదు.
పురుగులు ఆయన్ని కుట్టేసినాయి, రక్తాలు కారిపోతున్నాయి, ఆహారం కోసం మెలకువ రాట్లా, ఆహారం తినాలనే మెలకువ కూడా లేదు ఆయనకి. అంటే ఏంటి, అంత గాఢతలోకి వెళ్ళిపోయారు తన ప్రాణశక్తిలోకి. అదే అనంత ఆత్మశక్తి అన్న భావన ఈ పేర్లు. అంటే తనలోకి తాను అంత గాఢతగా వెళ్ళిపోయారు. ఎందుకని కళ్ళు మూసుకొని కూర్చోన్నారు, ఆయన ఎక్కడికో వెళ్ళిపోలేదు, అక్కడే ఉంది, శరీరం కనపడతానే ఉంది. ధ్యానముద్రలో ఉన్నారు, చక్కగా కూర్చున్నారు, కాళ్ళు ముడుచుకొని చేతులలో పెట్టుకొని అలా కూర్చున్నారు, కళ్ళు మూసుకొని ఉన్నారు. దాన్ని ధ్యానముద్ర. ముద్ర అంటే ఏంటి, ఒక యాంగిల్, ఒక ఫోజ్ అని ధ్యానముద్రలో ఉన్నారంతే. తపస్సు చేసుకుంటున్నారు అనుకున్నారు జనం. తపస్సు అలాగే ఉంటుంది, అది దాన్నే తపస్సు అన్నారు. అంటే శరీర స్పృహ కూడా ఎగిరిపోయింది ఆయనకి. ఇప్పుడు ఆయన బ్రతుకుతాడా చనిపోతాడా అనేది ఆయనకి అసలు సంబంధమే లేని స్థితికి వెళ్ళిపోయింది. చుట్టూ ఉన్న ప్రజలు ఆయన్ని బ్రతికించారు, అదంతా శుభ్రం చేశారు. ఆయన కూర్చున్న ప్రదేశంలో ఆయన రక్తాలు కారిపోతున్నాయి కింద నుంచి, అనేక పురుగులు ఆయన చుట్టూ కింద చేరిపోయినాయి, అవి కుట్టేస్తున్నాయి, ఆయన మీద పాకేస్తున్నాయి. ఇప్పుడు ఆయన చనిపోతాడు అలాగే వదిలేస్తే. అందుకని ఎవరో చూశారు, చూసిన వాళ్ళు ఆయన్ని అలా కూర్చున్న చోట నుంచి ఎత్తి పక్కన పెట్టి, అప్పుడు కూడా ఆయనకి తెలియదు, ఆయన్ని పట్టుకొని లేపి పక్కన పెడుతుంటే కూడా తెలియదు. ఇప్పుడు నిద్రలో మనం ఎవరైనా పట్టుకొని లేపి పక్కన పెడితే మనకెందుకు తెలియదు, అసలు పట్టుకోగానే లేచి కూర్చుంటాం. కరెంటు పోతేనే లేస్తున్నాం మనం, మెలకు వచ్చేస్తుంది. కానీ వారికి తెలియదు. పక్కన కూర్చోబెట్టి ఆ ప్రదేశం అంతా శుభ్రం చేసి, ఆ పురుగులన్నీ రాకుండా మళ్ళీ అక్కడ అదంతా శుభ్రం చేసి, ఆ ప్రదేశం రాకుండా ఏమి ఏర్పాట్లు చేసి, ఒక పెద్ద పళ్ళెం తెచ్చి ఆ పళ్ళెం నిండా నీళ్లు పోసి పురుగులు ఎక్కకుండా, దాంట్లో ఒక బల్లేసి, అంటే నీళ్లపైన బల్ల, చుట్టూ పళ్ళెం నీళ్లు నిలబెట్టడానికి, ఆ పైన మళ్ళీ కూర్చోబెట్టి అక్కడ ఆ గోడ లాంటి దానికి, ఆ రాయి లాంటి దానికి ఆనించి వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే ఆయనకి పగలకి రాత్రి తేడా తెలియదు. మరి మామూలు మనుషులు రాత్రి అడవిలో ఏముంటారు, వెళ్ళిపోయేవాళ్ళు. అలా 3-4 రోజులకు ఒకసారి లేదా ఆయన్ని తట్టి లేపి ఆయనకి అన్నం పెట్టారు. లేదా ఆయనకి అన్నం ఎప్పుడన్నా కళ్ళు తెరుస్తారేమో చూద్దామని అక్కడ అన్నాలు పట్టు కూర్చున్నారు చాలా మంది. ఆయన కళ్ళు తెరిచినప్పుడు అన్నం పెట్టారు. మళ్ళీ ఆయన అలా చూసి ఇలా అన్నం తింటూ స్పృహ పడిపోయిన సందర్భాలు బోళ్ళు ఉన్నాయి, అన్నం లేక స్పృహ తప్పిపోయిన సందర్భాలు బోళ్ళు ఉన్నాయి. కానీ శరీర గాఢతలో ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు తప్ప, బాహ్యానికి వచ్చి నాకు అన్నం కావాలి, నేను బ్రతకాలి అనేటువంటి, శరీరాన్ని బ్రతికించుకోవాలి అనేటువంటి తలంపు ఆయనకి రావట్లా. అంత గాఢతలోకి వెళ్ళారు. అలాంటి గాఢతల్లోకి వెళ్ళిన మహాత్ములు ఎంతో మంది ఉన్నారు, శరీర స్పృహ లేనటువంటి మహాత్ములు. సంపూర్ణ ఆత్మశక్తి ఎరుక కలిగినప్పుడు అక్కడికి వెళ్తాం మనం. నిద్రాస్థితిని పోలికగా చెబుతున్నాను, అంత గాఢత వస్తుంది. నిద్రలో కూడా అదేగా జరిగింది మనకి. శరీరం నేనన్న భావన లేదు అసలు, మళ్ళీ మెలకు వస్తే కదా తెలుస్తుంది. ఈ స్థితిని మహాత్ములు సమాధి స్థితి అన్నారు. సమాధి ఏంటంటే, ఒక మనిషి చనిపోయినప్పుడు మనిషిని పూర్తి చేసి పైన సమాధి కడతారు. సమాధిలో మనం ఇప్పుడు కంటే అనేక మంది మహాత్ముల్ని దేవుళ్ళుగా, దేవతలుగా ఆరాధించినప్పుడు, వాళ్ళని అనుసరించినటువంటి భక్తులు, శిష్యులు వాళ్ళు చనిపోయినప్పుడు, అది మామూలు మనుషులు చనిపోతే కాల్చినట్టు పూడ్చినట్టు అవతల పారేయకుండా ఒక పవిత్ర భావనతో వాళ్ళని పూడ్చి ఒక ప్రదేశంలో పెట్టి, దానిపైన ఒక సమాధి కట్టి అక్కడ మందిరం కట్టుకొని దాన్ని పూజించుకుంటూ ఉంటారు. ఎందుకని వాళ్ళు మంచి మాటలు చెప్పారు, ధర్మం చెప్పారు, మనం ఆ మంచిని ఆచరించుకొని పాటించుకుందాం. ఇలా మీకు అనేక చోట్ల దర్గాలని కనపడతాయి. ఆ దర్గాలన్నీ కూడా మహాత్ముల సమాధులే. అలాగే అనేక చోట్ల మహాత్ముల సమాధి మందిరాలు ఉంటాయి. మందిరాలు కట్టబడతాయి సమాధుల పైన. అది ఎవరి ఆచార సాంప్రదాయాలు, మతానుసారం వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ సమాధి స్థితి అంటే ఏంటి, చనిపోయిన వ్యక్తి ఎలా లోపల సమాధి చేయబడ్డాడో అలా చనిపోయిన వ్యక్తికి ఏమీ ఎలా తెలియదో అలాంటి ఒక సమాధి స్థితిలోకి ఒక యోగి వెళ్ళిపోతాడు, ఒక సాధకుడు వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయినప్పుడు ఆ సాధకుడిని యోగి అన్నారు, మహాత్ముడు అన్నారు, ఆత్మజ్ఞాని అన్నారు, జీవన్ముక్తుడు అన్నారు. మళ్ళీ బయటకు వచ్చినప్పుడు, బయట తిరిగితే జీవన్ముక్తుడు ఆ స్థితిని పొందినాక. ఆ స్థితిలో ఉండిపోతే దాని పేరు సమాధి స్థితి. ఎంతసేపు ఉంటే అంతసేపు. లేదు మొత్తంగా ఉండిపోయి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సమాధి స్థితిలో ఉండిపోయి శరీరం శిథిలమైపోయిన వాళ్ళు 2 మంది ఉన్నారు.
ఇంకా తెలియదు వాళ్ళకి. సమాధి స్థితిలో ఉండిపోయారు అంతే, ఆత్మశక్తి భావంలో, ప్రాణశక్తి భావంలో. శరీరం ఆహారం లేకపోతే చనిపోద్దుగా, నీరు లేకపోతే శిథిలమైపోద్దుగా, అలా శిథిలం అయిపోయింది కూడా అదే భావంలో ఎంతోమంది ఉన్నారు. అయితే అవి మనకు అనుభవం కాదుగా. అనుభవం కానంత వరకు ఇవి మనం చెప్పుకుంటూ ఉంటాం అంతే. దానికి దగ్గర పోలిక, సమాధి స్థితికి దగ్గర పోలిక నిద్రాస్థితి. కానీ సమాధి స్థితి నిద్రాస్థితి కంటే గాఢంగా ఉంటుంది. అనేక మంది ఇది ఉంటుందని అలా తెలుసు అంటే, అనేక మంది మహాత్ములు ఆ స్థితిని అనుభవించి ప్రజల మధ్య జీవించారు, ప్రజలు చూశారు, గుర్తించారు, ఆ మహాత్ముల్ని బ్రతికించుకున్నారు. ఆ మహాత్ముల ద్వారా అనేక మంది వాటిని నేర్చుకునే ప్రయత్నం చేశారు. ఆ నేర్చుకునే ప్రయత్నమే ఆత్మజ్ఞాన చదువుగా, ఆధ్యాత్మిక చదువుగా ఆత్మజ్ఞాన గ్రంథాలు వచ్చినాయి. వాళ్ళు చెప్పిన మాటలు ఆ పక్కన ఉన్నటువంటి భక్తులు, శిష్యులు రాశారు, వాళ్ళ జీవిత విశేషాలు రాశారు. వాళ్ళు చెప్పిన విశేషాలన్నీ అవి నిక్షిప్తం చేసి మనకు అందించారు. వాళ్ళ బోధలన్నీ నిక్షిప్తం చేసి అందించారు. అలా ఎంతో మంది మహాత్ములు ఉన్నారు. అందుకని జీవన్ముక్త స్థితి అనేది ప్రాణశక్తి ఎరుకను పొందటం. ప్రాణశక్తి ఎరుక, ప్రాణశక్తి ఎక్కడ ఉంది? నాలోనే ఉంది. ఆ ప్రాణశక్తే ఆత్మశక్తి, వేరే ఏం లేదు. కానీ ప్రాణశక్తి అని ఎందుకు చెప్పబడుతుంది? ఎవరికి చెప్పబడుతుంది అంటే, నేను మనిషిని, నాకు మనసు ఉన్నది, నేను చనిపోతున్నాను, నేను పుడుతున్నాను అన్న మనిషికి నీలో ప్రాణశక్తి ఉందని చెప్పబడింది. చచ్చిపోయినప్పుడు ప్రాణశక్తి పోయింది అని స్టోరీని క్లోజ్ చేస్తారు. అక్కడికి ఇంకా పరిశీలన లేదు. చనిపోయాడు, పూర్తి చేయండి, కాల్ చేయండి. చనిపోయారు, ఓ స్త్రీ చనిపోయింది, పూర్తి చేయండి, కాల్ చేయండి, ఎవరి పద్ధతిలో అది చేసేసుకోండి, అయిపోయింది స్టోరీ. ఏమైంది? చనిపోవటం అంటే ఏంటి సార్? ప్రాణం పోయిందండి. పోయింది. ఏంటి సార్ ఆ ప్రాణం? ఆ గొడవ మనకి ఎందుకండి? కాల్ చేసి పూర్తి చేసేస్తే మన పని అయిపోద్ది, మళ్ళీ మన బతుకు మనం బతికేయచ్చు. శరీరము నేనన్న సామాన్య భావనలోనే, జరుగుతున్న చర్యల్లోనే ప్రశ్నలు వేసుకోవట్ల మనిషి. ప్రాణం పోవటం అంటే ఏంటి అని ప్రశ్న వేసుకున్నాడు అనుకోండి, వేసుకున్నారు కొంతమంది, మామూలుగా కొంతమంది వేసుకోవట్లేదు. అది ఎవరిష్టం అన్నది. ఆ ప్రశ్న వేసుకున్న మనిషికి ప్రాణం పోవటం అంటే ఏంటి సార్ అన్నప్పుడు, అది చనిపోతే ప్రాణం పోయిందండి అని. ప్రాణం పోయింది కాబట్టి చనిపోయారండి అంటే, ఇప్పుడు ఓహో అలాగా అయితే ఇప్పుడు దీనికి నిదర్శనం ఏంటి? బతుకున్నారంటే ప్రాణం ఉంది, చనిపోయారంటే ప్రాణం పోయింది, ప్రాణం పోతే చనిపోయారంటున్నాం కాబట్టి బ్రతికి ఉన్నారు అంటే ప్రాణం ఉన్నది అనేది అర్థమైంది కొంతమందికి. అర్థం అవడానికి అక్కడ ప్రశ్న వేసుకుంటే ఎవరికైనా అర్థమవుతుంది. ప్రాణం ఉన్నప్పుడు నా ప్రాణం నాకు ఎందుకు తెలియట్లేదు అంటే, నేను తెలుసుకోవట్లేదు. నేను శరీరంతో అన్ని అనుభవించుకుంటూ వెళ్తున్నా, శరీరం తెలుస్తుంది. మనస్సు అన్ని అనుభవించుకుంటూ వెళ్తున్నా. మనోశరీరాల కలయిక జీవితం. శరీరం లేని మనస్సు పనికిరాదు, మనస్సు లేని శరీరం పనికిరాదు, రెండు కలిసిపోయి ఉన్నాయి. ఎందుకంటే పనికిరావు కనుక రెండు అవినాభావ సంబంధంతో కలిసిపోయి ఉన్నాం అనుకుంటాయి. ఎందుకని? శరీరం లేకుండా మనసు ఏం చేయలేదు, మనసు లేకుండా శరీరం అసలు కదలలేదు. కాబట్టి ఇది నాకు తెలుసు. కానీ చనిపోయినప్పుడు ప్రశ్న వేసుకుంటే ఏం జరిగింది? ప్రాణం పోయింది అంటున్నారు. ప్రాణం పోయింది కనుక చనిపోయారు అంటున్నారు. ఓకే, బాగానే ఉంది, అక్కడికి అది క్లోజ్ అయిపోయింది స్టోరీ. కానీ ఎక్కడ క్లోజ్ అయింది? శేషం మిగిలిందిగా. మరణంతో ఒక విషయం పూర్తి అవట్ల, శేషం మిగిలింది ఎవరికి? జ్ఞానానికి. జ్ఞానంతో ఆలోచించే వాళ్ళకి శేషం మిగిలింది. శరీర భావంతో జీవించే వాళ్ళకి శేషం లేదు. శరీరం పోయింది, అయిపోయింది, స్టోరీ క్లోజ్. కానీ జ్ఞానభావం, జ్ఞానికి శేషం ఉంది అక్కడ. ఏంటి? ప్రాణం పోయింది. ఎక్కడికి పోయింది? పోయిన ప్రాణం ఏంటి? అదేమైంది? అది అసలు నశిస్తుందా నశించదా? అది నాకు ఎందుకు తెలియలేదు? నాలోనే ఉన్న ప్రాణం నాకు ఎన్నాళ్ళు ఎందుకు తెలియలేదు? నేను బ్రతికున్నానంటే ప్రాణం ఉన్నట్టేగా. ఇప్పుడు బ్రతికున్న అన్నింటిలో, మనుషులందరిలో, జంతువుల్లో అన్నింటిలో ప్రాణం ఉన్నట్టేగా. మరి ప్రాణం ఎక్కడుంది? ఎలా ఉంది? ఎందుకుంది? అదేమవుతుంది? అది కూడా చచ్చిపోతుందా? మరి చచ్చిపోతే అసలు చచ్చిపోయారు అనాలి తప్ప ప్రాణం పోయింది అనకూడదు కదా. ఇలా అనేక ప్రశ్నలు పట్టుకొచ్చినాయి. ఎవరికి? జ్ఞానానికి. శరీరానికి ప్రశ్నలు పట్టవు. అందుకని శరీరము నేను అనుకున్న వాళ్ళకి ప్రశ్నలు లేవు. అసలు మీరు వినక్కర్లేదు కూడా, హాయిగా ఎవరి జీవితాన్ని జీవించవచ్చు. జ్ఞానానికి ప్రశ్నలు పడతాయి. జ్ఞానం ఎప్పుడు ఆన్సర్ కోసం ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఆన్సరే జ్ఞానం. కాబట్టి ప్రశ్న ఎవరికి పుట్టింది? శరీరపరమైన జ్ఞానానికి పుట్టింది. దానికి ఆన్సర్ కావాలి. ఇప్పుడు ప్రాణాన్ని ఎతకాలి. కాబట్టి బ్రతికి ఉన్న మనిషి తనలో ఉన్న ప్రాణాన్ని ఎత్తుక్కున్నాడు. అది నిద్రాస్థితి అని తెలిసింది.
చాలా ఈజీగా పరిశీలించుకుంటే చాలు. మెలకువలో శరీరం నేనని తెలుస్తుంది నాకు, ఇందులో డౌటే లేదు. మనసు నేనని తెలుస్తుంది, అందులో డౌటే లేదు. ఎందుకంటే మనసులో అసలు నేననే భావన చెప్పకపోతే అసలు నాకు శరీరమనే తెలియదు. ఓకే, రెండు తెలుస్తున్నాయి. కానీ ఇప్పుడు నేను బతికున్నానంటే అంటే చావు ఏం చెబుతుంది, మరణం ఏం చెబుతుంది? ప్రాణం పోయిందంటే బతికున్నానంటే ప్రాణం కూడా ఉంది. ప్రాణం ఉందని వాళ్ళు అన్నారండి, ఊరికి వాళ్ళు అన్నంత మాత్రాన్ని మనం నమ్మేయాలా? ప్రాణం ఉందని మనకు తెలియట్లేదుగా, అంటే తెలుస్తుంది, సాక్ష్యం ఉంది. అనుభవం లేదు, సాక్ష్యం ఉంది. ఏంటంటే నిద్రాస్థితిలో నాకు శరీరం లేదు, మనస్సు లేదు, నేనన్న ఎరుక లేదు. మరి నేను అప్పుడు బతికే ఉంటున్నాక మళ్ళీ మేలుకుంటున్నాగా, సౌండ్ అయితే మళ్ళీ లెగుస్తున్నాగా, ఫ్యాన్ పోతే లెగుస్తున్నా, కరెంటు పోతే లెగుస్తున్నా, ఏసీ పోతే లెగుస్తున్నాగా, యూరిన్కి లెగుస్తున్నా, మూత్రానికి లెగుస్తున్నా, మలానికి లెగుస్తున్నాగా. మధ్య మధ్యలో ఎవరన్నా చిన్నపిల్లలు పక్కన పడుకుంటూ లేచి ఆమెను చూస్తూ ఉంటారు కూడా, అంటే ఒక ఎరుకుతో పడుకుంటారు పిల్లలు ఉన్నారని. అలా మీరు ఒక ఎరుకుతో ఉన్నప్పుడు మీకు మధ్య మధ్యలో ఎరుకు మెలకువను కూడా తెప్పిస్తుంది, ఆ పని చేయించి మళ్ళీ పడుకుంటూ ఉంటుంది. మీరు ఒక ఎరుకను కలిగించుకు పడుకుంటే అలాని పూర్తిగా లేచి నాకు తెలుస్తుంది అసలు నేను నిద్రలో హాయిగా నిద్రపోయాను 7-8 గంటలని. కాబట్టి నేను నిద్రపోయినప్పుడు నేను బ్రతికే ఉన్న ఒక స్థితి ఉంది, ఎందుకంటే నేను చనిపోతున్న ఒక స్థితి ఉంది. అప్పుడు ఇంకా తిరిగి శరీరం పని చేయట్లా, కాల్ చేయటం పూర్తి చేయటం. కాబట్టి ప్రాణశక్తి స్థితి మెలకువలో నేను పట్టుకోలేకపోతున్నా, శరీర మనస్సులోనే అప్పుడు కూడా ప్రాణశక్తి ఉంది, ఎందుకంటే నేను బతుకున్నాను కాబట్టి. నిద్రాస్థితే శరీర మనస్సులు లేని స్థితి కనుక అదే ప్రాణశక్తి స్థితి అని మనిషి పట్టుకున్నాడు. పట్టుకోవడానికి ఏముంది? తర్కబద్ధ ఆలోచనగా జ్ఞానంతో ఆలోచించుకుంటూ వివేచించుకుంటూ విచక్షణా జ్ఞానంతో వెళ్తే ఎటువంటి కల్పిత కపోత కథలో అక్కడ సృష్టించుకోకుండా ఉంటే మన జీవితంలో మనకే, మన శరీరంలో మనకే, మన నిత్య జీవితంలో మన ప్రతిరోజులో మనకే అనుభవం అవుతున్న విషయం కదా అది. అప్పుడు ప్రాణశక్తి స్థితిని నేను మెలకువలో పొందగలనా అని ప్రయత్నించాడు. ఏం చేయాలి మెలకువలో పొందాలంటే? ఏం చేయక్కర్లేదు, ప్రాణశక్తి స్థితి నిద్రాస్థితిలో ఏం జరుగుతుందో దాన్ని మెలకువలో చేయాలి అంతే. నిద్రాతి స్థితి సహజముగా శరీరంతో పెట్టబడింది, సృష్టి ఏర్పాట్లో జరిగిపోయింది, శరీర ఏర్పాట్లోనే ఉంది. ఇప్పుడు నేను మెలకువలో ఏం చేయాలి? ఆ ప్రాణశక్తి స్థితిని తెలుసుకోవాలంటే, ఆ నిద్రాస్థితిని మెలకువలో అనుభవించాలంటే, మెలకువని నిద్రపోవాలంటే ఏం చేయాలి? మెలకువగా ఎరుకతో తెలిసి నిద్రపోవాలంటే ఏం చేయాలి అంటే, శరీర స్థితి మనోస్థితి ఆగిపోతే నిద్రాస్థితికి వెళ్తున్నా. ఇప్పుడు శరీర మనోస్థితులు మెలకువలు ఆపితే సరిపోద్దండి. మరి శరీర స్థితిని ఆపగలనా? ఆపొచ్చు, కదపకుండా కూర్చుంటామే. పంచేంద్రియ కదలికలను కదపకుండా కూర్చోటమే. అప్పుడు మనసు శరీరము నేనన్న భావాన్ని కల్పిస్తూనే ఉంటుంది, ఎందుకని మెలకువలో దాని ధర్మం అది, మనో కదలిక. లేకపోతే మెలకువ రాదు అసలు మనకి, మెలకువ అంటేనే మనో కదలిక. కాబట్టి మనసుని గమనిస్తూ దాని చర్యలకు రెస్పాండ్ అవును. మనసు ఒక పని చేద్దాం, ఒకటి తిందాం, ఒకటి చూద్దాం, ఒకటి కదులుదాం, అటు వెళ్దాం ఇటు వెళ్దాం అంటే కదులుతున్నాం రోజు. వృత్తి వ్యాపార ఉద్యోగాలు కానీ ఏదైనా మనసు చెప్పకపోతే కదలం, మనసులో ఆలోచన పుట్టకపోతే కదలం, శరీరాన్ని కదపం. ఇప్పుడు నేనే నిర్ణయించుకొని నా నిద్రాస్థితిని, నా ప్రాణశక్తి స్థితిని నేను తెలుసుకోవాలని నా మెలకువలో నా శరీరాన్ని ఆపి కూర్చున్నాను. ఎందుకంటే శరీరాన్ని ఆపగలను కానీ కదలకుండా అది అంతే. కానీ దానిలో కదిలే మనోచలనాన్ని నేను ఆపలేను, దానంతట అది కదులుతూనే ఉంటుంది. ఎందుకని మెలకువల ధర్మం అది. ఒకవేళ ఆపేలా ఉంటే మనిషి మామూలు అప్పుడు కూడా ఆపేసుకున్నాడు అనుకోండి, మనిషికి అసలు ఇంక స్పృహే తెలియదు. మరి అప్పుడు ఆత్మహత్యలు చేసుకోరు ఎవరో, మనసులను ఆపేసుకుంటారు. మనసులను ఆపుకుంటే ఏమవుతుంది? బతికే ఉంటారు, పిచ్చోళ్ళు అవుతారు. చుట్టూ ఉన్న వాళ్ళతో రెస్పాండ్ అవ్వరు. పిచ్చోళ్ళు అంటే వాళ్ళకి మనసు అంటే పిచ్చోళ్ళు అంటే అసలు మనసు గజిబిజిగా పనిచేస్తుంది వాళ్ళకి. అసలు మనసే పని చేయదు, మెలకువలో ఉన్నాం అనుకో. ఒకసారి ఊహించుకోండి, నేను నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు, సృష్టిలో దేన్ని నేను గుర్తించలేకపోతున్నాను, కానీ కళ్ళు తెరిసే ఉన్నాయి, చెవులు కనపడతానే ఉన్నాయి, అన్ని శరీరం అంతా బాగానే ఉంది, కానీ అసలు ఎరుక లేదు, గుర్తింపు లేదు. అప్పుడు జీవితాలు అస్తవ్యస్తమైపోతాయి. కనుక సృష్టి సహజంగా శరీర ధర్మంగా శరీరం పనిచేయడానికి మనసు ఎప్పుడు మెలకువలో కదులుతూనే ఉంటుంది. ఆ మనో కదలికలను గమనిస్తూ కొంతకాలం, ఇప్పుడు రాత్రి నిద్రపోయేటప్పుడు ఏమైంది? శరీరాన్ని మంచం మీద పడుకోబెట్టాం, మనసు కదులుతూనే ఉంది. ఎందుకని?
శరీరం సహకరించినప్పుడు మనసు ఆగుద్ది. అది సృష్టి సహజంగా ఆయన ఏర్పాటు కనుక మనసు కదిలి కదిలి కదిలిక శరీరం కదలటం లేదు అని అది కూడా నిశ్చలత్వాన్ని పొందింది కాసేపు. మరి శరీరాన్ని అది కదిలినప్పుడు దాన్ని కదిపి చూద్దాం లేని, శరీరం లేకుండా నేనేం చేయలేను కదా అని. అదే నిద్రాస్థితి. ఇప్పుడు అలాగే కూర్చుంటే దాన్ని ధ్యానం అంటారో తపస్సు అంటారో, మీరు ఏ పేర్లైనా పెట్టుకోండి. శరీరాన్ని ఆపటం అంటే ప్రశాంతంగా చోట కూర్చోండి. ఎలా కూర్చోవాలని అడగండి, ఎలా అయినా కూర్చోవచ్చు. కూర్చోలేకపోతే పడుకోండి, మీ ఇష్టం. అది మెలకువగా ఉండాలంతే. మెలకువలో నా ప్రాణశక్తి స్థితిని తెలుసుకుంటున్నానండి. నిద్రలో నాకు ఆల్రెడీ అక్కడికి వెళ్తున్నా కానీ తెలియదు. ఇప్పుడు తెలుసుకోవాలని కదా ప్రయత్నం. కాబట్టి మెలకువలో నేను కూర్చోగలను, శరీరాన్ని ఆపగలను, కళ్ళు మూసుకోగలను, ఏం వినపడకుండా శబ్దాలు ఏకాంతంలో కూర్చోగలను, తినకుండా ఉండగలను. ప్రాణవాయువు ఏదో వెళ్తా ఉంటుంది వస్తూ ఉంటుంది, నేనేం ప్రయత్నించను, శరీరంతో కూర్చుంటాను. ఇప్పుడు మనసుని నేను ఆపలేను, ఎందుకని మనసు సహజ ప్రక్రియ. అంతే తప్ప నేను నాకు ఆలోచనలు వస్తున్నాయి, ఆగలేకపోతున్నాను, ధ్యానంలో కష్టపడిపోతున్నాను, తపస్సులో కష్టపడిపోతున్నాను, బుర్ర పిచ్చెక్కిపోతుంది, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. అసలు మనసు అంటేనే ఆగదు, ఆగకూడదు. ఎందుకని ఆగితే నీ జీవితం మళ్ళీ సాగదు. ఇప్పుడు జస్ట్ నువ్వు సాధన చేసుకుంటున్నావు ప్రాణశక్తి ఎరుకను పొందడానికి అంతే. మామూలుగా శరీరంతో బతకాలంటే మనసే ఉండాలి. అసలు నేను ఈ శరీరం అని చెప్పాలి కదా. కాబట్టి దాన్ని బలవంతంగా నియంత్రించాలనుకోకుండా దాన్ని అర్థం చేసుకోండి, దాన్ని విహరించనివ్వండి, మీరు మేల్కొని కూర్చోండి. అలా రాత్రిపూట మనం నిద్రకి వెళ్ళినప్పుడు మంచం మీద శరీరాన్ని పడుకోబెట్టినప్పుడు అది విహరించి 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 ఆలోచనలు వస్తానే ఉంటాయి. ఎప్పుడు నిద్రపోయామో తెలియదు, టక్కన నిద్రలోకి వెళ్ళిపోతాం. అంటే ఏంటి, ఈ శరీరం సహకరించట్లేదు, శరీరం ఇప్పుడు నిద్రపోద్ది, ఇప్పుడు మనం కూడా ఆగిపోవాలని దానికి అర్థమైంది, ఆగిపోయింది. మళ్ళీ ఉదయం ఎప్పుడు అది మేలుకొని శరీరం మేలుకుంటుందా అని ట్రై చేసింది, శరీరం మేలుకుంది, మేలుకోలోకి వచ్చాం అంతే. ఇది సృష్టి సహజ చర్య. దీన్ని ఇప్పుడు మనం మెలకువలో మనమే ట్రై చేసుకుంటున్నాం. కాబట్టి శరీరాన్ని ఆపి చక్కగా ఏకాంతంగా ప్రశాంతంగా ఆ మనసు అలా సంచరిస్తుంటే దాన్ని అలా గమనిస్తూ కూర్చోండి. దాంతో కలిసి పనులు చేయకుండా ఉంటే సరిపోద్దుగా. ఇప్పుడు మనసుతో కలిసి పనులు చేయకుండా ఉంటే సరిపోద్దుగా, అంటే శరీరాన్ని కదపకుండా ఉంటే సరిపోద్దుగా. ఇప్పుడు ఆ భావాలు, భయభావాలు, దుఃఖ భావాలు, కోప భావాలు, ఈర్ష్య భావాలు, అసూయ భావాలు వచ్చినాయి అనుకోండి, ఆ భావాలని అనుగుణంగా అంటే ఆ వచ్చే భావాలకు అనుగుణంగా శరీరం కంపించకుండా ఉంటే సరిపోద్దు. అలా ప్రయత్నించుకోండి. కొత్తలో ప్రయత్నించి ఆపలేరు, కానీ రాను రాను వస్తుంది. అభ్యాసం చేయాలి. ఎందుకని ఇంతకుముందు మనకు అలవాటు లేదు కనుక అలవాటు చేసుకోవాలి. అలా కొన్ని నెలలకో కొన్ని సంవత్సరాలకో ఖచ్చితంగా శరీరము మనోభావాలకు అనుగుణంగా కంపించకుండా మెలకువలో ఉండటం వస్తుంది. వాళ్ళని యోగులు అన్నారు. యోగము అంటే యోగం అంటే ఏంటంటే, నాకు తెలిసి నా శరీరములో నా మనోభావాలు ఎన్ని ఉత్పత్తి అవుతున్నా వాటికి శరీరం స్పందించదు. దుఃఖభావం వచ్చింది, దుఃఖంకి స్పందించదు శరీరం. భయభావం వచ్చింది, భయానికి స్పందించదు. అలా ఏ భావానికి స్పందించదు. కామభావం కలిగింది, దానికి స్పందించదు. అలా స్పందించకుండా శరీరం ఉంటుంది. అది వచ్చే వరకు నువ్వు కూర్చోవటమే యోగము, అది వచ్చే వరకు నువ్వు కూర్చోవటమే తపస్సు, అది వచ్చే వరకు నువ్వు కూర్చోవటమే ధ్యానం, అది వచ్చే వరకు నువ్వు కూర్చోవటమే సాధన. నువ్వు కూర్చుంటే అది వస్తుంది అంతే. రాలేదేంటి అని అడగబాగా, వచ్చే వరకు కూర్చోండి. ఎందుకని మనం సహజ జీవితానికి భిన్నమైనటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాం. మనం ఇప్పుడు శరీరపరమైన సహజ జీవితానికి భిన్నమైనటువంటి శక్తిపరమైనటువంటి సాధన చేస్తున్నాం. మన ప్రాణశక్తిని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అనంత ఆత్మశక్తి ఎరుకను పొందే ప్రయత్నం చేస్తున్నాం. ఓహో, అసలు ఈ ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళని దానికి అర్థం అవడానికి ఎంతకాలం పడుతుంది. ఎందుకంటే మనం శరీరపరమైన జీవితాన్ని సామాన్యంగా అనేక సంవత్సరాలు జీవించుకుంటూ వచ్చి అలవాటు చేసేసాం. ఇప్పుడు ఈ అలవాటుకు భిన్నమైన అలవాటుని మళ్ళీ అంగీకరించాలి. లోపల మనస్సు శరీరాలు దానికి సహకారంగా ఉండాలి. ఆటోమేటిక్గా పొందొచ్చు. అది అలవాటు అవటానికి పెట్టే సమయమే ఇది. అందుకని ఇందులో రాంగు రైట్లు ఏమి లేవు, నువ్వు కూర్చోవటమే. ఎన్ని అనిపించినా కూర్చోవటమే. ఫస్ట్లో అన్ని భావ ప్రకంపనలో శరీరం తీసుకుంటుంది. అందుకే కూర్చోలేకపోతున్నానంటారు, భయం వేస్తుంది అంటారు, లేదా నొప్పులు వచ్చినాయి అంటారు, రకరకాలు చెబుతారు. అనేక అనుభవాలు చెబుతారు, మహిమలు చెబుతారు, మాయలు చెబుతారు, అద్భుతాలు చెబుతారు. అవన్నీ కల్పనలే.
స్వప్నలోకం ఎలాంటిదో అలాంటిదే, మొత్తం మనోలోకం సాగుతుంది అక్కడ. అది భయపెట్టచ్చు, బాధ పెట్టచ్చు, దుఃఖ పెట్టచ్చు, ఇవన్నీ నిజ జీవితంలో ఏమున్నాయో అవన్నీ జరుగుతూ ఉంటాయి అక్కడ. ఎందుకని కదిలే మనస్సే కదా నిజ జీవితంలో కూడా శరీరాన్ని కదిపేది. వాటిని పట్టించుకోకుండా ఉండాలి, అంతే, సింపుల్. పట్టించుకోనప్పుడు శరీరం కొంతకాలానికి ఆ భావాలకి కంపించకుండా ఉండటం, కదలకుండా ఉండటం, ఆ భావాలను అనుభవించకుండా ఉండటం నేర్చుకుంటుంది. ఎప్పుడైతే అది జరిగిందో భావ స్పందన లేనప్పుడు శరీరం నుంచి భావాలు ఆగిపోయి అభావ స్థితి వచ్చేస్తుంది. నిద్రాస్థితికి అక్కడే వెళ్తున్నాం మనం. అభావ స్థితి అనుభవం అవుతుంది ఏదో ఒక రోజు, ఇలా చేయగా. దాన్నే జ్ఞానోదయము అన్నారు. బుద్ధుడికి జ్ఞానోదయం అయింది అన్నారు. 11 ఏళ్ళు పైన పెట్టింది. మేము 1 రోజు 2 రోజులు కాదు, అది కూడా అన్నీ వదిలేసి కూర్చుంది. అందరికీ అంతే పెట్టింది. మహర్షులు మహాత్ములు అందరికీ సంవత్సరాల పర్యంతమే పెట్టింది. జ్ఞానోదయం అన్నారు కొంతమంది దాన్ని, కొంతమంది దాన్ని ఆత్మసాక్షాత్కారం అన్నారు, కొంతమంది దాన్ని సెల్ఫ్ రియలైజేషన్ అన్నారు, కొంతమంది దాన్ని బ్రహ్మము అన్నారు, బ్రహ్మ సాక్షాత్కారం అన్నారు. దాన్ని తెలుసుకుంటూ చదువుకుంటున్నప్పుడు ఆత్మ విద్య అన్నారు, బ్రహ్మ విద్య అన్నారు, బ్రహ్మజ్ఞానము అన్నారు. ఏది చెప్పినా దాన్నే మోక్షము అన్నారు. మోక్షం అనేది ఆత్మయే. జనన మరణములు లేవు కనుక మోక్షం అనే పరిస్థితి ఆత్మకు ఉండదు అనేది మీరు తప్పుగా అర్థం చేసుకున్న విషయం. మళ్ళీ ఇంకోసారి పరిశీలించుకోండి. ఆత్మయే మోక్షము. జనన మరణాలు ఉంటే మోక్షం వస్తుందని ఎవరు చెప్పారు? ఆత్మయే మోక్షము. జనన మరణములు ఉన్నది శరీరానికి. జనన మరణములు లేని స్థితి ఒకటి నీలో ఉంది, శక్తి స్థితి. ఆ జనన మరణములు లేనిటువంటి ఆ శక్తి స్థితి ఏది ఉందో అది నీ ప్రాణశక్తి స్థితి, అదే ఆత్మశక్తి స్థితి. ఆ స్థితిని నువ్వు అనుభవించటమే మోక్షము. నేనే ఆ స్థితి అని మీకు తెలియటమే మోక్షము. ఆ శక్తి స్థితి, ఆ శక్తిని నేనే అని నీకు తెలియటమే మోక్షం. ఆత్మశక్తే మోక్షము. జనన మరణాలు లేవు కనుక ఆత్మకి మోక్షం అనేది వర్తించదు అనేది అసలు కుదరదు. ఎందుకని? మోక్షము పొందేది కాదు, ఆల్రెడీ ఉన్నదే. ఉన్నదాన్ని నేను తెలుసుకోవట్లేదు. ప్రశ్నలో ఇదే అడిగారు. శరీరం అయితే మరణం అనంతరం కాలిపోతుంది, మళ్ళీ తిరిగి రాదు, కాబట్టి దానినే మోక్షం అంటారా అన్నారు. అంటే శరీరం కాలిపోయి తిరిగి రాని స్థితి, శరీరం తిరిగి రాని స్థితిని మోక్షమా? అసలు శరీర స్థితికి మోక్షానికి సంబంధం లేదు. శరీర స్థితికి మోక్షానికి సంబంధం లేదు. ఆత్మయే మోక్షము. అనంత ఆత్మశక్తి తనను తాను సృష్టిగా వ్యక్తీకరించుకుంటున్నది. అందుకే మీరు ఆత్మశక్తి ఎలా ఉంటుంది? ఆకాశము వలె. ఆకాశములో కనపడుతున్న సృష్టి అంతా ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. ఆకాశంలో కనపడుతున్న గ్రహగోళ నక్షత్రములు, అందులో భూమి అనేటువంటిది ఒక గ్రహము. ఆ గ్రహములో మనం అందరం ఉన్నాం. ఎంత సృష్టి ఉంది. ఇలాంటి గ్రహములు కోటాను కోట్లు ఆకాశంలో అక్కడక్కడ నీటి బుడగల వలె. సముద్రంలో కెరటాలు ఎగిసిపడినప్పుడు నీటి బుడగలు ఏర్పడతాయి. అలా నీటి బుడగల వలె అక్కడక్కడ కోటాను కోట్లు ఉన్నాయి. ఏంటి? గ్రహగోళ నక్షత్రములు. అందులో భూమి అనే దాంట్లో ఉన్న ఒక జీవరాశి, మనం మానవుడని పిలువబడుతున్న జీవరాశి. ఇంకా చుట్టూ బోల్డ్ జీవరాశులు ఉన్నాయి, పంచభూతాలు ఉన్నాయి. ఇదంతా ఎక్కడుంది? ఆకాశం అనే శక్తి సాగరములో, ఆకాశ గంగలో ఎగిసిపడుతున్నటువంటి కెరటములు సృష్టి. ఆకాశ గంగలో ఎగిసిపడుతున్నటువంటి కెరటములనే సృష్టిలో ఏర్పడుతున్న బుడగలో జీవులు. అవి కాసేపు పగిలిపోతా ఉంటాయి. అంతే మన ఆయువు అదే. ఎందుకు? ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఆకాశ గంగలో జరుగుతుంది. అదే జ్ఞాన గంగ, శక్తి గంగ, శక్తి ప్రవాహం. ఆకాశము శక్తి ప్రవాహం. మరి నాకు ఎందుకు కనపడతలేదండి అంటే, శక్తి ఎంత సూక్ష్మమైనది అంటే మానవుడు దానిని ఏ విధముగానూ తెలుసుకోలేడు, కంటితో తెలుసుకోలేడు. కంటితో మానవుడు తెలుసుకోగలిగిన దానికంటే కొన్ని లక్షల కోట్ల రెట్లు సూక్ష్మాతి సూక్ష్మముగా శక్తి ఉన్నది. చెవితో శబ్దము ద్వారా మనిషి తెలుసుకోగలిగిన శక్తి కంటే కొన్ని లక్షల కోట్ల రెట్లు ఆకాశ శక్తి సూక్ష్మముగా ఉన్నది.
ముక్కు ద్వారా వాసనతో మనిషి గ్రహించగలిగి ఏ శక్తి కలిగి ఉన్నాడో ముక్కు ద్వారా గ్రహించటం అనేది, దానికంటే కొన్ని లక్షల కోట్ల రెట్లు సూక్ష్మాతి సూక్ష్మముగా ఆకాశ శక్తి ఉన్నది, ఆకాశ గంగ ఉన్నది, ఆకాశ శక్తి గంగ ఉన్నది. అలా స్పర్శ అన్ని మనిషి తెలుసుకోగలిగిన దానికంటే, శబ్దస్పర్శ రూపరస గంధముల ద్వారా మనిషి తెలుసుకోగలిగిన దానికంటే లక్షల కోట్ల రెట్లు సూక్ష్మముగా ఉన్నది. అంతే, లేకపోవటం కాదు. మనం బ్యాక్టీరియానే తెలుసుకోలేము. వైరల్ ఫీవర్స్ వచ్చినాయి అంటారు, బ్యాక్టీరియా వల్లనే వస్తాయి. సూక్ష్మ క్రిములు అంటారు, సూక్ష్మ జీవులు అంటారు, చిన్నవి కోటాను కోట్లు ఉన్నాయి. మన కళ్ళ ముందు ఎన్ని ఎగురుతున్నాయో వాతావరణంలో, మన మీద నుంచి ఎన్ని పోతున్నాయో మనకి కనపడవు. లేవు కాబట్టి లేవు అనుకుని జీవిస్తున్నాం. అంటే మనకు కనపడకపోవడం వల్ల లేవు అనుకుంటున్నాం, కానీ అవి ఉన్నవి. మన సైన్సే చెబుతుంది అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కరోనా అనేది క్రిమి వచ్చి మొత్తం మనుషుల్ని ఇంట్లో పడుకోబెట్టేసింది కొన్ని సంవత్సరాలు, బయటికి రావాకండి. చాలా మంది చనిపోయారు. కానీ కరోనా క్రిమి కనపడుతుంది అనుకోండి, మనిషి తప్పించుకుంటాడు. కుక్కలు కనపడుతున్నాయి, కరుస్తేని తప్పించుకుంటున్నాడు. పాములు కనపడుతున్నాయి, కరుస్తేని తప్పించుకుంటున్నాడు, వాటిని చంపేస్తున్నాడు. దోమలు కనపడుతున్నాయి, తప్పించుకుంటున్నాడు. ఆలౌట్లు పెట్టాడు, దోమలు బ్యాట్లు పెట్టుకుంటున్నాడు, ఏదో ఒకటి చేసి మొత్తాన్ని తప్పించుకుంటున్నాడు. బ్యాక్టీరియా కనపడతలా, అందుకని దాని బ్యాటిని పడిపోతున్నాడు. సూక్ష్మ క్రిమినే చూడలేని నువ్వు అంతకంటే సూక్ష్మంగా ఉన్న శక్తిని ఎలా తెలుసుకోగలుగుతావు? అంతే తప్ప అది శక్తి సాగరం. ఆ శక్తి సాగరములో ఎగిసిపడిన అలలో తరంగాలు, కెరటాలు సృష్టి. అలా ఎగిసిపడటం వలన ఆ ఫోర్స్కి ఏర్పడినటువంటి బుడగలు ఏమున్నాయో అవన్నీ జీవులు. కాసేపుండి బుడగలు పగిలిపోయినట్టు కాసేపుండి జీవులన్నీ వెళ్ళిపోతుంటాయి. అదే జననము మరణము. ఇదంతా ఆకాశ గంగలో జరుగుతుంది, ఆకాశం అనే శక్తి సాగరంలో జరుగుతుంది. అది అనంత శక్తి సాగరం. ఇది అనుభవం అవ్వాలంటే ప్రాణశక్తి ఎరుకు రావాలి. కాబట్టి ఆత్మయే మోక్షము. జనన మరణములు శరీరానికి. ఆ జనన మరణములు ఏంటి? ఏమీ లేదు అసలు. శక్తి సాగరంలో ఇగిసిపడిన కెరటములు సృష్టి, గ్రహగోళ నక్షత్రములు. అది ఎగిసిపడినప్పుడు ఏర్పడిన బుడగలు జీవులు. ఇప్పుడు బుడగలో నేను పుట్టాను అనుకుంటుంది బుడగ, కాసేపు అక్కడ టప్పన వెళ్ళిపోయి వచ్చాను అనుకుంటుంది, మళ్ళీ అది నీరే అయిపోయింది. ఎందుకే నీరే కదా అది. ఎగిసి పడటం వలన ఫోర్స్కి నొరగ ఏర్పడింది. నొరగ అంటే ఏంటి? మొత్తం బుడగలే. అది నీరేగా బుడగలైంది. మళ్ళీ ఆ నీరు నీటిలో కలిసిపోద్ది. అంతే. అక్కడ వచ్చింది పోయింది ఏమీ లేదు, కానీ చర్యగా కనపడుతుంది. అది ఎందుకని అలా కనపడుతుంది అంటే చైతన్యత వలన. అది చైతన్య శక్తి, అది ఇచ్ఛాశక్తి, అది క్రియాశక్తి, అది జ్ఞానశక్తి, అది చైతన్య శక్తి. సృష్టిలో మీరు ఎన్నింటిని చూస్తున్నారో అన్ని రకాల శక్తులు ఈ శక్తి కలిగి ఉంది. శక్తి యొక్క లక్షణమే అది. దాన్ని అర్థం చేసుకోవటం, అవగాహన చేసుకోవటమే తప్ప, అది మనమే ఉన్నామని తెలుసుకోవటమే తప్ప భిన్నతగా పొందేది ఏం లేదు. అయితే ఏదైనా కొత్తగా వింటున్న వాళ్ళకి ఒక శీర్షిక, 2 శీర్షికలు, 3 శీర్షికలు అలా వింటున్న వాళ్ళకి మధ్యలో ప్రశ్న పడుతుంది. ఇది ఎన్నోసార్లు చెప్పాను, కానీ ఎన్నిసార్లైనా చెప్తాను. ఇప్పుడు ఇలా చెప్పిన శీర్షికలు 2000 పైన ఉన్నాయి. చక్కగా ఖాళీ ఉన్నప్పుడు ఆ శీర్షికలు వింటూ ఉండండి, మళ్ళీ సందేహాలు అడుగుతూ ఉండండి, మళ్ళీ చెప్పుకుందాం. ఎన్ని శీర్షికలు ఎన్నిసార్లు అయినా చెప్పింది చెబుతానంటానికి నేనేం గొప్పవాడిని కాదు. అది అనుభవం అయ్యే వరకు మాట్లాడుకోవాల్సిందే. మాట్లాడుకుంటుంటేనే అది అనుభవం అవుతుంది. దాని గురించి సాధన సాగుతుంటేనే అది అనుభవం అవుతుంది. సాధన శ్రవణము, మననము, నిధిధ్యాస, ధారణ, అవన్నీ ఆ పద్ధతులు చెప్పారు. అలా శ్రవణం జరుగుతూ ఉండాల్సిందే, మననం జరుగుతూ ఉండాల్సిందే, కొంచెం సాధనకి ప్రయత్నించుకుంటూ ఉండాల్సిందే, ధ్యానము, తపస్సు. అయితే భౌతిక జీవితాన్ని అశ్రద్ధ చేయకుండా, ఎందుకంటే శరీరము నేనన్న గాఢ భావనలో ఉన్నాం కనుక, శరీరము నేనన్నది నిజమే కనుక, ఎంతవరకు నిజం? మరణం వరకు నిజమే. అందులో అబద్ధమే ఉంది. శరీరం పుట్టింది, మరణిస్తుంది. కానీ ఎక్కడ పుట్టింది? శక్తిలో పుట్టింది. ఎక్కడ జీవిస్తుంది? శక్తిలో జీవిస్తుంది. ఎలా పుట్టింది? శక్తితోనే పుట్టింది. ఇప్పుడు దాని స్వరూపం మొత్తం ఏంటి? శరీరం అంటున్నాను కదా నేను. నువ్వు శరీరం అంటున్నా అది శక్తి స్వరూపమే, ఘనత్వాన్ని పొందింది అంతే. ఆ ఘనత్వాన్ని కోల్పోద్ది, దాన్ని నువ్వు మరణం అంటున్నావు అంతే. మళ్ళీ శక్తి అయిపోద్ది.
శక్తి అయిపోద్ది. కాకపోతే ప్రాసెస్లో వచ్చింది, పంచభూతాత్మకంగా మారుతూ సృష్టిగా వచ్చింది. అలా మళ్ళీ శక్తిగా మారేటప్పుడు కూడా శరీర రూపం వదిలేసి పంచభూతాలలో కలుస్తూ శక్తిగా మారుతుంది. ఎప్పుడు ఇలాగే ప్రక్రియ ఉంటుంది. నమ్మ ప్రాసెస్ ప్రకారం జరుగుద్ది అదంతా. ఆ ప్రాసెస్ని తెలుసుకుంటున్నాం ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు అని. అంతే. అది నేనే, అది నువ్వే అని తెలుసుకున్న మహాత్ములు చెప్పారు. ఎలా తెలుసుకోవాలో చెప్పారు, దాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. అందులో మళ్ళీ నాలాంటి అల్పబుద్ధి, స్వల్ప బుద్ధి, నాకేమర్థమైందో నాదే కరెక్ట్ అని ఎలా అంటాను. మంచి ఉండి మీకు అర్థమవుతుంటే తీసుకోండి, లేదా ఆల్రెడీ అనేక మార్గాలు ఉన్నాయి, అనేక మంది గురువులు ఉన్నారు, అనేక విధానాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి, అనేక పద్ధతులు ఉన్నాయి. మీకు ఏదైనా ఆల్రెడీ నచ్చి వెళుతూ ఉంటే అసలు వినబాకండి, కన్ఫ్యూజన్ ఎందుకు. లేదు ఇది మాకు బాగా అర్థమవుతుంది, మేము చక్కగా మమ్మల్ని మేము మంచిగా మలుచుకొని గుణమార్పు చేసుకొని, అంటే దీనికి ఎవరైనా సరే తన ప్రాణశక్తిని తాను తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి మొట్టమొదటి కండిషన్ ఏంటంటే నీలో చెడునంతా పోగొట్టుకొని నువ్వు మంచిగా ఉండాలి. అప్పుడే ధ్యానము, సాధనం, నువ్వు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు, తపస్సు అని కూర్చున్నప్పుడు మనస్సు శరీరాన్ని కంపింపజేయకుండా, మనోకదలికలు శరీరాన్ని కంపింపజేయకుండా ఉండాలంటే నీళ్ళు చెడు ఉండకూడదు. చెడు అధికంగా ఉన్న వాళ్ళకి మనసు తీవ్ర ఒత్తిడితో పనిచేస్తుంటుంది. అప్పుడు శరీరం కంపించకుండా ఉండలేదు, మనసు యొక్క ఒత్తిడి ఎక్కువ అవుద్ది. మంచిగా ఉన్న వాళ్ళకి శరీరం మీద కంట్రోల్ వస్తేనే మంచిగా ఉండగలుగుతారంటే ఆల్రెడీ మనో కంట్రోల్ కూడా వచ్చింది. మంచిగా మాత్రమే శరీరాన్ని కంపించేలా తయారు చేసుకోవాలి. అప్పుడు గాఢత తగ్గిపోద్ది. గాఢత తగ్గిపోయినటువంటి మనసు మన మీద ప్రభావం ఎక్కువ చూపించదు, అది విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధపడిపోద్ది. అలా కొంతకాలానికి చెడు నుంచి మంచికి వచ్చిన వాళ్ళకి ప్రాణశక్తి ఎరుక మెలకువలో పొందటం, మనసు ప్రాణశక్తిలో విలీనం అవటం మంచి మనసుకే సాధ్యం అవుద్ది, చెడ్డ మనసుకు సాధ్యం అవదు. ఎందుకంటే చెడ్డ మనసు అంటేనే అధిక ఒత్తిడి ఉంది అందులో. మంచి మనసు అంటే అందులో అధికత లేదు, ఒత్తిడి లేదు. సహజ జీవితానికి అవసరమైనటువంటి ఎంత ఒత్తిడి కావాలో అంతే ఉంది అని ఒత్తిడి లేని మంచి మనసు. చెడ్డ మనసు అంటే అధిక ఒత్తిడితో కూడిన మనసు, అందుకని చెడు చేయకుండా ఉండలేరు వాళ్ళు. అందుకని ముందు మనసును తేలికపరుచుకోవడానికి చెడు వదిలేసి మంచిలోకి రావాలి. రాని వాళ్ళకి అసలు ఈ మార్గం పనికిరాదు, ఈ మార్గానికి మీరు పనికిరాదు. అందుకని ముందు మీరు మేము గమనించుకొని మీలో చెడును తొలగించుకోండి. విషయం ఎంత అర్థం చేసుకున్నా, ఎన్నిసార్లు విన్నా, చెడు తొలగించుకోకుండా ఎవరూ ఆ స్థితిని అనుభవంగా పొందలేరు, మోక్ష స్థితిని. అది ప్రశ్న పరంగా సమాధానం ఏంటంటే ఆత్మయే మోక్షము, మోక్షం వేరు ఆత్మ వేరు కాదు. అదే ప్రాణశక్తి, ప్రాణశక్తి వేరు ఆత్మశక్తి వేరు కాదు. కనుక నా ప్రాణశక్తియే మోక్షము, నా ప్రాణశక్తి వేరు నేను వేరు కాదు. అసలు నేననే భావన నా ప్రాణశక్తి వలనే నాకు కలుగుతుంది, ప్రాణశక్తి అయితే నేనే లేను. కనుక నేనే మోక్షము, మోక్షం వేరు నేను వేరు కాదు, అంతే సింపుల్. అది అందుకే అహం బ్రహ్మస్మి, అయం ఆత్మా బ్రహ్మ, లేదా తెలిసే వరకు తత్వమసి, అది నీవే అయి ఉన్నావు. అలా ఒక్కొక్క స్టెప్ నడిపించారు. ఆ ఒక్కొక్క స్టెప్ అర్థం చేసుకుంటూ ముందుకు వెళదాం. అర్థమైన వాళ్ళు జీవితంలో ఆచరించుకోండి. అది కూడా భౌతిక జీవితాన్ని ముందు జాగ్రత్తగా పెట్టుకోవాలి. శరీరపరమైన జీవితం అంతా చక్కగా ఉండాలి, కుటుంబ జీవితం హాయిగా ఉండాలి, ఉన్నంతలో తృప్తిగా బ్రతుకుతూ ఉండాలి. తృప్తి పడ్డ మనసు నిశ్చలత్వాన్ని పొందటానికి దగ్గరగా ఉంటుంది. తృప్తి లేని మనసు, కోరికల మనసు, అది మంచి మనసు అయినా సరే కోరికలు అధికంగా ఉన్నాయి, ధర్మపరమైన కోరికలైనా సరే కోరికలు అధికంగా ఉన్నాయంటే ఒత్తిడి ఎక్కువ ఉంది. చెడ్డ మనసు అంటే ఇంకా ఒత్తిడి ఎక్కువ ఉంది. మంచి మనసు, తృప్తి పడిన మనసు అంటే ఒత్తిడి చాలా తగ్గిపోయింది, సహజంగా ఉందండి. అంటే ఊరికే నామమాత్రపు ఒత్తిడి, బ్రతకడానికి అవసరమైంది ఉందండి. అందుకని ఎంత ఒత్తిడి ఉంటే అంత వేగంగా తిరుగుద్ది మనసు, అంత వేగంగా వ్యతిరేకిస్తుంది, మనకు అనుకూలంగా రాదు, నిశ్చలత్వాన్ని పొందదు. అందుకని ఎవరైనా తన ప్రాణశక్తిని తెలుసుకోవాలి, మెలకువలో ఆ సాధన చేసిన మెలకువలో అనుభవాన్ని పొందాలంటే కేవలము మనోనియంత్రణ. మనోనియంత్రణ ఏంటి? మంచిగా, అది బలవంతంగా కాదు. చెడు వదిలేస్తే గాఢత తగ్గిపోద్ది, తృప్తి పడుతూ ఉంటే ఇంకా గాఢత తగ్గిపోద్ది.
తేలికైపోతా ఉంటుంది మనసు. తేలికైన మనసు హాయిగా మాట విని ఆగిపోతూ ఉంటుంది. అసలు తృప్తి అంటేనే ఆగిపోవడం. ఎక్కడికక్కడ తృప్తి పడేవాడు ఎక్కడికక్కడ ఆగిపోతున్నాడు. కోరిక అంటేనే ఆగకుండా సాగటం అంతే. ఈ కోరికైంది ఇంకోటి, ఆ కోరికైంది ఇంకోటి, ఆగకుండా సాగటం కోరిక. అంటే మనసు నిరంతర చలనము కోరిక. తృప్తి అంటే మనసుని నిరంతరం ఎక్కడికక్కడ ఆపటం. ఏ విషయానికి తృప్తి పడ్డాను ఆగిపోయింది, అక్కడికి మళ్ళీ ఇంకో విషయానికి తృప్తి పడ్డాను ఆగిపోయింది. అంటే మనసు తృప్తి పడేవాళ్ళు మనసుని ఆపటం ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరు తృప్తిని నేర్చుకుంటే మనసుని ఆపటం ప్రాక్టీస్ అయిపోయింది. అలా ఆపటం, తృప్తితో ఆపటం ప్రాక్టీస్ చేస్తూ మళ్ళీ ధ్యానము తపస్సు ఏదో పేరు పెట్టుకోండి, ఏకాంతంగా కూర్చొని ప్రశాంతంగా శరీరాన్ని కదపకుండా ఆ మనసుని మళ్ళీ గమనిస్తూ ఆపే ప్రయత్నం చేస్తే తృప్తి పడిన మనసు తొందరగా సహకరించి అయిపోద్ది. ఎప్పుడైతే మనసులో ఆలోచనలు ఎగిసిపడటం ఆగిపోయినాయో అదే ప్రాణశక్తి. ప్రాణశక్తి వరకు వచ్చేస్తుంది. అది వచ్చే వరకు చెప్పుకోవాల్సిందే, సాధన చేయాల్సిందే, మాట్లాడుతూ ఉండాల్సిందే. మనకు మనమే చెప్పుకుంటున్నాం ఇదంతా. కాబట్టి ఆత్మయే మోక్షము. మోక్షము నేనే. ఎందుకంటే నేను ఆత్మశక్తిని, నా ప్రాణశక్తి ఆత్మశక్తి. కాబట్టి మోక్షము నాకు భిన్నమైనది కాదు. మోక్షం నేనే. నేనని తెలుసుకుంటే చాలు, అంతే. ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ ప్రశ్నించండి, తప్పకుండా విశ్లేషించుకుందాం. ఇక ఇది నచ్చని వాళ్ళు, అకారణమైనటువంటి ద్వేషాలు కల్పించుకునేవాళ్ళు, పాపం నిన్న కూడా ఎవరో ఒక సోదరుడు వాళ్ళు తిడుతూ 4-5 కామెంట్లు పెట్టాడు. అదే అకారణ ద్వేషం అని చెప్పేది. అదే ఎందుకు వస్తుందో తెలియదు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. నచ్చదు పాపం కొంతమందికి. నచ్చదని చెప్పి వాళ్ళ మనసును ఆపుకోలేరు. అదే చెప్పేది, బలవత్తరమైన మనసు, చెడ్డ మనసు. ఎదుటివాడిని ఏదో ఒకటి అనాలి, ఎదుటివాడిని ఏదో ఒకటి చెయ్యాలి. వాడితో మనకి సంబంధం లేకపోయినా వాడిని కెలకాలి, ఊరుకోదు. ఈ మనసు ఎలా బయటకు పోతా ఉంటుంది. ఇంకా అది ప్రాణశక్తిని తెలుసుకోవడం కుదరదు. అందుకని చెబుతున్నా, ఇది నచ్చని వాళ్ళు, అకారణ ద్వేషాలు పెంచుకునేటువంటి స్వభావం ఉన్నవాళ్ళు, సంబంధం లేకపోయినా ఏదో ఒకటి మాట్లాడాలనేటువంటి ఒక దుర్భావాలు కలిగి ఉన్న మనసు ఉన్నవాళ్ళు ఏం చేయను, ఎవరో ఏం చేయగలం. అయ్యా నన్ను క్షమించండి, అమ్మ నన్ను క్షమించండి, మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి, నా గొడవలో నన్ను పోనివ్వండి. ఎందుకంటే ఏం చెప్పగలను. ఎక్కడో కూర్చొని కామెంట్లు పెడతా ఉంటారు. ఏముంది దానివల్ల ఉపయోగం? అంటే ఎందుకు చదువుతాను, నిన్నే పెట్టారు, అది కూడా చదువుతున్నా. అలా పెడతానే ఉంటారు అప్పుడప్పుడు. అంటే మనం ఎంత చెప్పినా మనిషి, ఎదుటి మనిషిలో ఉన్నటువంటి గుణం అది. ఆ గుణాన్ని మనం పోగొట్టుకోవాలనుకుంటున్నాం అంతే, అంతకంటే ఏం లేదు. మనలో కూడా ఉన్న గుణాలే, కానీ పోగొట్టుకుందాం, చెడ్డ గుణాలు పోగొట్టుకొని మంచి వైపుకి వద్దామని ప్రయత్నించుకుంటున్నాం. అందుకు ఈ శీర్షికలు. నువ్వు ఎంత మంచివాడివైనా నీ మీద రాళ్ళేసేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఇది ప్రపంచము, మానవ మనస్తత్వాలు అలా ఉంటాయి. కాబట్టి అటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి, అయ్యా మీకు నమస్కారం, మీ పాదాలకు నమస్కారం, మీ కాలం వృధా చేసుకోబాకండి, నా కాలం వృధా చెయ్యకండి, చక్కగా మీ దారిని మీరు ప్రయాణించుకుంటూ వెళ్ళిపోండి. ప్రపంచంలో అనేక వందల వేల లక్షల కోట్ల మార్గాలు ఉన్నాయి. ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నాకేదో నేను ఇలా, నాకు అర్థమైంది, నాకు తెలిసిన ఎవరో 10 మంది 20 మంది వింటున్నారు, చెప్పమంటున్నారు. ప్లస్ వాళ్ళకి చెప్పటం నాకు సజ్జన సాంగత్యంగా సత్కాలక్షేపంగా ఉంది. అందుకని చెబుతూ నేనేదో నా జీవితాన్ని ఇలా వెళ్ళబుచ్చుకుంటున్నా. నా మీద రాళ్ళు వేయటం వల్ల మీకు వచ్చిన ఉపయోగం లేదు, మీ కాలం వృధా, కాసేపు నా కాలం వృధా. అయ్యో ఎన్ని చెప్పినా రాళ్ళు వేస్తానే ఉన్నారు ఏంటని ఒక సామాన్య మనసే నాది. నేను ఇంకా మనోకదలికలు ఆపుకోగలిగినంత స్థాయికి రాలా. కొంచెం కాసేపు చెల్లిస్తాను, అందుకని చెబుతున్నాను. లేకపోతే ఇది కూడా చెప్పనుగా చెల్లించకపోతే. అందుకని అకారణ ద్వేషాలు పెంచుకోకండి, మీ మార్గాల్లో మీరు వెళ్ళిపోండి హాయిగా. పక్క వాళ్ళని కెలకాలన్న భావనను వదిలేసేయండి, అది మంచిది కాదు. ఎందుకంటే సృష్టి శక్తి కూడా ఒప్పుకోదు. ఎవరిని ఎంత కెలికామో అంత కర్మఫలాన్ని తిరిగి అనుభవించక తప్పదు. అదే కర్మ సిద్ధాంతం. ఎందుకు అసలు సంబంధం లేకుండా ఊరుకునే రోడ్డు మీద పోతూ ఆ నేల మీద ఉన్నదాన్ని తలక రాసుకున్నట్టు ఎందుకు ఇవన్నీ? చక్కగా హాయిగా మీ దారి మీరు పోండి, నా దారి నేను పోతాను. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.